త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం సుమారు మొదటి 5 వచనాలు మనం చదువుకుందాం. రాజైన ఏరోదు దినముల యందు యోధా దేశపు బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి, క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగను. అందుకు వారు, యోదయ బెత్లెహేములోనే. ఏలయనగా, యోధా దేశపు బెత్లెహేమ, నువ్వు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని. ఆగుదాం. అందరి దగ్గర బైబిల్ ఉందా? ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా పక్కవారు బైబిల్ చూస్తూ వినండి. బైబిల్ లేకుండా వాక్యాలు వినకూడదు. సరే, చదివిన వాక్యపట్నం చదువుతున్నప్పుడు ఎవరో ఒక మధ్యలో చిన్న అనుమానం వచ్చి ఉంటుంది, ఇది డిసెంబర్ కాదని. నాకు తెలుసు ఆ విషయం. మరి చదివిన వాక్యపట్నాన్ని మనం ఎందుకు చదువుకున్నామంటే ఒక నిగూఢమైన సత్యం ఉంది అక్కడ. ఎవరు అలవాటు చేశారో, ఎలా అలవాటు చేశారో తెలియదు, కానీ కొన్ని అధ్యాయాలు, కొన్ని వచనాలు ఈ సీజన్లోనే చదవాలన్నట్టు అలవాటు చేస్తారు. వాక్యాన్ని అలా చదవకూడదు. ఇల్లు ఓపెనింగ్ జరుగుతున్నప్పుడు ఒక కీర్తన, పిల్లలు పుట్టినప్పుడు ఒక కీర్తన, పెళ్ళి అవుతున్నప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎవడైనా చచ్చిపోతే 90వ కీర్తన. ఇలా చదవకూడదు. బైబిల్ని దేవుడు ఎలా చదవాలని కోరుకున్నాడో ఆ విధంగానే చదవాలి. చదివిన వాక్యపట్నాన్ని జాగ్రత్తగా ధ్యానించగలిగితే మత్తయి అనే ఒక సువార్తికుడు, లేదా మత్తయి అనే ఒక ప్రభుత్వం తరపున పనిచేస్తున్న ఒక ప్రైవేటు ఉద్యోగస్తుడు, ఒకవేళ రికార్డెడ్గా మాట్లాడుకుంటే ఆయన ఎవరంటే ట్యాక్స్ కలెక్టర్. ఆయన ఆ రోజుల్లో వడ్డీ వసూలు చేస్తాడు. అబ్బాయి పిల్లకాయలను కుదురుకొనమని చెప్పాను. మరి అబ్బాయి మీ టీ తాగండి వెళ్ళి, దాని టీ అంటున్నారు. నా వాయిస్ అందరు క్లియర్గా ఉందిగా? కొంచెం జాతకం. ఇది చరిత్ర. మత్తయి గారు ఈ సువార్త రాస్తున్నప్పుడు కేవలం ఈ అధ్యాయాలు క్రిస్మస్కి చదువుకుంటామని రాయలేదు. ఈ అధ్యాయాలు ఈయన ఎందుకు రాశాడంటే చరిత్ర. ఈ అధ్యాయాలు ఎందుకు రాశాడంటే నీ ఉనికి నా ఉనికి ఏంటో తెలుసుకున్న ఒక చరిత్ర. ఇంకా ఏం రాశాడు ఈ అధ్యాయాలంటే ఈ ప్రపంచంలో జరుగుతున్న పొలిటికల్ సైన్స్ రాశాడు అక్కడ. అంటే ఒక మింగుడు పడిన సందర్భం అక్కడ ఉందంటే ఉంది. చరిత్ర ఉంది, జాగ్రఫీ ఉంది, హిస్టరీలో నుంచి ఇంకా మనం ముందుకెళ్ళిపోతే రాజుల యొక్క, అంటే రాయల్గా ప్రవర్తిస్తున్న ఎవరైతే ఆ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూమెంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఏం చెప్పాలనుకుంటున్నాడు మత్తయి గారు అంటే జరుగుతున్న ఒక అగాధాన్ని గురించి ఎత్తి మాట్లాడతాను. రాస్తున్నాడు, నేను చదువుతాను, ఎవరు చదవకండి. 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన ఏరోదు దినముల యందు యోధా దేశపు బెత్లెహేములోని యేసుక్రీస్తు వారు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. రాస్తున్న సంగతిని మీరు జాగ్రత్తగా గమనించండి. యోధా దేశానికి రాజుగా ఎవరున్నారట? హేరోదు. యోధా దేశానికి రాజు ఏంటి? నిజానికి రాజు అనకూడదు, మన ట్రెండ్లో మాట్లాడుకుంటే గవర్నర్. ఆ రోజుల్లో ప్రపంచాన్ని పరిపాలిస్తున్న అతిపెద్ద సామ్రాజ్యం ఏదైనా ఉంది అంటే రోమా సామ్రాజ్యం. ఈ పుస్తకం రాసే సమయానికి
ఆ రోమా సామ్రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు సామ్రాజ్యాన్ని 4 భాగాలుగా విడదీస్తారు. ఆ 4 భాగాలకి తూర్పు, పరమడ, ఉత్తరం, దక్షిణం అయితే 4 భాగాలకి 4 గవర్నర్స్ పెట్టారు. అందులో యాక్టివ్గా ప్రారంభమైన గవర్నరే మహాయేరోదు అంటారు. ఈ మహాయేరోదు యూదుల మీద అధికారిగా ఉన్నాడు. ఎందుకు యూదుల మీద అధికారిగా రోమ చక్రవర్తులు వీళ్ళని పెట్టారంటే, నిజానికి పెద్దరాజు చక్రవర్తి కైసర్. కైసరుగా ఉన్న ఆయన కింద ఈయన్ని ఎందుకు పెట్టాడంటే, యూదులకి సాంప్రదాయాలు ఎక్కువ, యూదులకి నమ్మకాలు ఎక్కువ, యూదులకి రకరకాల కట్టుబాట్లు, అనేకమైన మత సంబంధమైన ఆజ్ఞలతో ముడిపడిన ప్రవర్తన ఎక్కువ. వాళ్ళ ప్రతిదానికి గొడవలు ఎక్కువ. ఎవడైనా విశ్రాంతి దినాన్ని పొలలేరుకున్నా కొట్టి చంపుతారు. యూదులకి, ఇశ్రాయేలుకి సబ్బాతు నాడు ఎవడైనా పని చేస్తే అది చాలా పెద్ద రగడైపోద్ది. ప్రతి గొడవని రోమా ప్రభుత్వంలో ఉన్న చక్రవర్తి దగ్గర తీసుకురాకుండా స్థానికంగా ప్రభుత్వం తరపున ఒక మనిషిని పెట్టారంటే, కేంద్ర స్థాయిలో రోమ ప్రభుత్వం ఉంటే ఆ కేంద్ర స్థాయి తరపున ఉన్న గవర్నరే హేరోదు. ఆ హేరోదుని ఈ స్టేట్లో పెట్టారు కనుక ఏ గొడవ వచ్చినా ముందు ప్రధాన యాజకుల దగ్గరకు వస్తుంది. అదే సన్హెడ్రిన్ సభ అంటారు. ఆ సభ తర్వాత హేరోదు దగ్గరకు వస్తుంది. హేరోదు దగ్గర కూడా గొడవ తేలకపోతే పిలాతు దగ్గరికి వెళ్తుంది. పిలాతు దగ్గర కూడా గొడవ తేలకపోతే ఇక లాస్ట్ కైసర్ దగ్గరికి వెళ్తుంది. ఇంత చరిత్ర ఎందుకు మత్తయ్య గారు మనకు రాస్తున్నారంటే, యూదులకి మత సాంప్రదాయ ప్రకారం అటు స్థానికంగాను అన్ని విధాలుగా సెటిల్మెంట్ చేయడానికి రాజుగా వ్యవహరిస్తున్న వ్యక్తే హేరోదు. ఈ హేరోదు అన్నవాడికి ఇంకా హిస్టరీ ఏమైనా ఉందంటే, మనకి యోసేపు గారు అన్నయ్య తెలుసుగా, యోసేపు గారు క్షమించండి, యాకోబు గారు అన్నయ్య తెలుసుగా, యాసాబు. యాకోబు గారు అన్నయ్య యాసాబు అయితే ఆ యాసాబు కొడుకులు పుడితే ఆ కొడుకులు ఎదోమీలు అయితే ఆ ఎదోమీల నుంచి వచ్చిన వాళ్ళే హేరోది. అందులో ఒకడు ఇంక ఈ పనికిమాలినాడు. ఎవరు? ఎందుకు పనికిమాలినాడు అంటే, వీడికి జాలి కనికరం ఏముండదు. అధికారం కొరకు సొంత కొడుకుని చంపాడు, అధికారం కొరకు సొంత భార్యని చంపాడు, అధికారం కొరకు సొంత అల్లుళ్ళని చంపాడు, అధికారం కొరకు 2 ఏళ్ల లోపు ఉన్న పిల్లల్ని చంపాడు. అందుకు పనికిమాలినాడు. వీడికి జాలి కనికరం ఉండదు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి అన్నారట, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? అసలు రాజు ఎవరండి అప్పటి వరకు? హేరోదు. ఇప్పుడు రాజు దగ్గరికి వచ్చి రాజు ఎక్కడని అడిగితే ఆడికి ఎలా ఉంటుంది? కలవరం వచ్చేసింది, కంగారు వచ్చేసింది. నేనే రాజు అనగా మరలా రాజు అని అడుగుతున్నారేంటి? అసలు రాజు అని మాట్లాడుతున్నారంటే ఏదో జరుగుతుంది అని వాడికి స్ట్రైక్ అయింది. స్ట్రైక్ అయితే ఆ స్క్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుచుకొచ్చి మీరు ఒకసారి టెక్స్ట్ తిరగేయండి, డాక్యుమెంట్స్ తిరగేయండి అంటే ఆ డాక్యుమెంట్స్లో ఒక డాక్యుమెంట్ దొరికింది. అది మేకా గారు రాసిన రికార్డెడ్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్లోంచి ఒక అధ్యాయం తిరిగేస్తే అందులో వచ్చిన ఇలా ఉంది, క్రీస్తు అనే ఆయన మానవుడిగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆ భూమి మీదకి వచ్చిన ఆయన బెత్లెహేంలో జన్మిస్తాడు, ఆయన యూదుల రాజుగా ప్రకటింపబడతాడన్న ఆ వచనం ఎప్పుడైతే వాళ్ళకి స్ట్రైక్ అయిందో వాళ్ళందరూ కంగారు అయిపోయి, ఎప్పుడు చూస్తారు అబ్బాయి మీరు అనగానే పలానా టైంలో చూసాం, మీరు ఎప్పుడు వచ్చారు అనగానే పలానా టైంలో వచ్చాం. ఆ టైంని ఈ టైంని లెక్కేశారు. ఆ 2 లెక్కలు తేలిన తర్వాత వాళ్ళకి వచ్చిన సంవత్సరం ఎంత అంటే 2 సంవత్సరాలు. ఎంత? 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాల లెక్క వాళ్ళకి సరిగ్గా వచ్చింది కనుక వాళ్ళు సరిగ్గా 2 సంవత్సరాల లెక్క వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పిల్లల్ని చంపేమన్నారు. అంటే వాడు 2 సంవత్సరాల పిల్లల్ని ఎందుకు చంపమన్నాడు? వాళ్ళ తూర్పు దేశాల నుంచి వచ్చేసరికి, అంటే అక్కడి నుంచి ఇక్కడికి బయలుదేరి వచ్చేసరికి వాళ్ళకి పట్టిన సంవత్సరాలు ఎంత? 2 ఏళ్ళు. అంటే 2 ఏళ్ళు ప్రయాణం చేసి వీళ్ళు ఇక్కడికి వచ్చి అంత తీవ్రంగా ఎడార్లు, కొండలు, లేదా రకరకాల ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణంలో మార్పులు, కరువులో పరిస్థితులు దాటుకుంటూ, అంటే ఫుడ్కి, నీరుకి, ఇంకా ఏదైతే ఉందో అనేక విషయాలు దాటుకుంటూ వీళ్ళు యెరూషలేమును ఆనుకున్న యోదయ బెత్లెహేం ప్రాంతానికి వచ్చి, లేదా నజరేతు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఆ యెరూషలేములో ఉన్న ఆ క్యాపిటల్గా వ్యవహరిస్తున్న హేరోదు బంగ్లా దగ్గరికి పోయి రాజు ఎక్కడని అడిగారంటే, నేను అడుగుతున్నాను గుర్తుపెట్టుకోండి, ఎంత సీరియస్గా వీళ్ళు ట్రావెల్ చేసి వచ్చి వీళ్ళు అడుగుతున్న రాజు ఎక్కడని అడుగుతున్నారంటే ఏదో పెద్ద విషయమే వీళ్ళ గుండెల్లో ఉంది. మనం ఎంతసేపు ఎక్కడ తిరిగామంటే, అధ్యాయం చదువుతున్నప్పుడు క్రిస్మస్ మెసేజ్లో ఎంతసేపు ఎక్కడ తిరిగామంటే, మనం తిరుగుతున్న వచనాల పరంపర అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తూర్పు దేశపు జ్ఞానులు ఇక్కడికి వచ్చారు. సుమారు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చింది దేనికంటే? బంగారం, చెప్పండి, సాంబ్రాణి, బోలం. అడుగుతున్నాను, 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చి బంగారము, సాంబ్రాణి, బోలం తేవడానికి వచ్చారంటే ఏమైనా బాగుందా?
అమెరికా నుంచి వచ్చాడండి, సాంబ్రాన్ని తెచ్చాడంటే ఏమైనా బాగుంటుందా? ఇటు అమెరికా నుంచి ఇంత సీరియస్గా 24 hours జర్నీ చేసి పత్తిపాడు సాంబ్రాన్ని తెచ్చాడంటే ఏమైనా బాగుంటుందా? అమెరికా నుంచి వచ్చాడంటే ఏదో పెద్ద విషయం ఉండాలిగా. నడుతున్న సాంబ్రాన్ని ఇజ్రాయెల్ దేశంలో దొరకదా? సాంబ్రాన్ని నడుతున్న యోధా దేశంలో దొరకదా? నడుతున్న బంగారం ఇజ్రాయెల్ దేశంలో దొరకదా? బోలం ఇజ్రాయెల్ దేశంలో దొరకదా? ఇన్ని పరిస్థితులు మనం చూస్తూ ఉండగా మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో మనం చూస్తుండగా ఈ 3 పదార్థాల కోసం తూర్పు దేశం నుంచి వచ్చారంటే, ఎక్కడ తూర్పు? కొంతమంది ఏమన్నారు బాబులోను, పర్షియన్స్ అన్నారు, మరికొంతమంది ఏమన్నారు కాదు ఈ తూర్పు భూభాగం ఏమైతే ఉందో అంటే మన బంగాళాఖాతం పరిసర ప్రాంతాల వరకు, మొత్తం మీద ఇజ్రాయెల్ దేశానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చారు. ఇవి తూర్పు దేశాలు అంటారు. ఆ తూర్పు దేశాల నుంచి వచ్చి వీళ్ళు కేవలం బంగారము, సాంబ్రాణి, బోలం తేవడానికి వచ్చారంటే బాలేదు. అంటే అంతకన్నా పెద్ద విషయం ఉంది. ఏముందంటే రాజకీయాన్ని గూర్చి వాళ్ళకి రగడ స్టార్ట్ అయింది. ఆ రాజకీయ విషయంలో వాళ్ళకి రగడ స్టార్ట్ అయితే ఆ రాజకీయ విషయంలో వాళ్ళు నలిగిపోయి రాజు కొరకు ఎదుక్కుంటూ వచ్చారు. వాళ్ళు అడిగింది బంగారం తెచ్చామని అడగలేదు, వాళ్ళు సాంబ్రాన్ని తెచ్చామని అడగలేదు, వాళ్ళు బోలం తెచ్చామని అడగలేదు. వాళ్ళు తెచ్చింది ఇవ్వడానికి, ఇదిగో మా గిఫ్ట్స్ అని చెప్పడానికి రాలేదు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే సూత్రం ఒకటే, రాజు ఎక్కడని అడగడానికి వచ్చారు. అంటే వీళ్ళ పాయింట్ ఏంటి? రాజు అనే ఒక పాయింట్ మీద కేంద్రీకరించి వచ్చారు. ఇంతకీ ఈ రాజు అనే గొడవ ఏంటి? ఈ రాజు గురించి 2 సంవత్సరాలు ప్రయాణం చేసి రావడం ఏంటి? ఈ తతంగం ఏంటి? ఈ కార్యక్రమం ఏంటి? ఇదంతా మనకు తెలియాలి అంటే మూలాలకు వెళ్ళాల్సింది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయిగా? ఏం జరిగింది అసలు? ఒక్కసారి ఆదికాండం రండి. ఆదికాండం 1 గంట తర్వాత ఇక్కడికి వద్దాం. ఆదికాండము మొదటి అధ్యాయం 26వ వచనం. ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు అలా చదవకూడదు బైబిల్, కట్ మొక్కలు అన్నట్టు. నేను చదువుతాను చూడండి. దేవుడు మనస్వరూపమందు మన పలుకు చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాకని పలికను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించిన గనక దేవుని స్వరూపమందు వాడిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబడుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పును. మీరు కామన్గా మనం చదువు వచ్చిన 26వ వచనం నుంచి సుమారు 28వ వచనం వరకు మీరు చూస్తే మనకి రిపీటెడ్గా కనబడుతున్న పదం ఏంటంటే ఏలాలి. ఇప్పుడు చెప్పండి, తన స్వరూపమందు నరులను చేసుకున్నాడట. ప్రశ్న ఏంటంటే, తన స్వరూపమందు దేవుడు నరులను చేసుకుంటే ఇన్ని రకాల మనుషులు ఉన్నాం మనం. ఇప్పుడు దేవుడు నీలాగుంటాడా, నాలాగుంటాడా, ఎలా ఉంటాడా? ఆయన తన స్వరూపమందు నరులను తయారు చేసుకుంటే ఇందులో నల్లగొన్నోళ్ళు ఉన్నారు, తెల్లగొన్నోళ్ళు ఉన్నారు, సామంసాయితీ ఉన్నోళ్ళు ఉన్నారు, పొడవగున్నోళ్ళు ఉన్నారు, పొట్టుగున్నోళ్ళు ఉన్నారు, పట్టేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇన్ని రకాల మనుషుల్లో దేవుడు ఎలా ఉంటాడు? నీలా ఉంటాడా, నాలా ఉంటాడా, మీలా ఉంటాడా? ఇన్ని రకాల మనుషుల్లో దేవుడు ఎలా ఉంటాడంటే నీలాగా ఉండడు, నాలాగా ఉండడు, పొట్టగా ఉండడు, పొడవగా ఉండడు, ఆయనకి పట్టు ఉండదు, అసలు ఆయనకి శరీరమే ఉండదు. మరి ఆయన స్వరూపం చేసుకోవడం అంటే ఏంటి? ఆయన ఆత్మస్వరూపై ఉన్నాడు. మరి ఇక్కడ ఆయన స్వరూపం అంటే ఎవ్రీ మూలాలు ఏంటంటే ఇలా చెప్తున్నాయి. ఆయన స్వరూపమందు మానవుని చేయడం అంటే ఆయన తరపున ఒక రిప్రజెంట్గా మనిషిని తయారు చేయడం, అంటే ఆయన తరపున ఒక ప్రతినిధిగా ఈ విశ్వంలో మనిషిని తయారు చేశాడట. ఈ విశ్వంలో ఆయన తరపున ప్రతినిధిగా మనిషిని తయారు చేస్తే తన వ్యక్తిత్వపు గుణాలతో మనిషిని రిప్రజెంట్గా ఉండమన్నాడంట. నా మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి. అంటే తన తరపున మనిషిని, దేవుని తరపున మనిషిని, అంటే ఇంతకీ దేవుడు ఎలా ఉన్నాడు? ముల్లోకాన్ని పరిపాలిస్తున్న మహారాజుగా ఉన్నాడు. ముల్లోకాలను పరిపాలిస్తున్న మహారాజుగా ఉంటే ఈ ప్రకృతిని పరిపాలించే ఆయన కింద చిన్న రాజుగా ఎవరిని తయారు చేసుకున్నాడు? మానవుడిని తయారు చేసుకున్నాడు. అంటే ఆయన మహారాజుగా ఉన్నాడు. ఈ భూమి మీద మానవుడిని ఎందుకు సృష్టించాడంటే నా తరపున రిప్రజెంట్గా, ప్రతినిధిగా నువ్వు వ్యవహరించాలి. ప్రతినిధిగా వ్యవహరిస్తున్న నీవు ఈ సృష్టిని ఏలాలి. దేన్ని ఏలాలి? ఈ సృష్టిని ఏలాలి. ఈ సృష్టిని ఏలే క్రమంలో నాకు ప్రతినిధిగా ఉండాలి.
ప్రశ్న, ఏలడం అంటే ఏంటి? ఆకాశ పక్షుల్ని ఏలమంటున్నాడు, భూమి మీద పాకే ప్రతి జీవిని ఏలమంటున్నాడు, సముద్రపు చేపల్ని ఏలమంటున్నాడు, ప్రకృతిని ఏలమంటున్నాడు. ప్రశ్న, ఏలడం అంటే ఏంటి? నేను బైబిల్ నేర్చుకున్న కొత్తలో కొంతమందిని అడిగినప్పుడు అసలు ఏలడం అంటే సుమారు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఇన్ని జీవులను ఒక్క మానవుడు ఎలా ఏళ్తాడంటే ఒక ఆయన అన్నాడు, ఆ రోజుల్లో బైబిల్ నేర్పిస్తూ, కర్రట్టుకుని ఏలడమే అన్నాడు. 84 లక్షల జీవరాశిని కర్రట్టుకుని ఎక్కడ తిరుగుతాడు? పత్తిపళ్ళు తిరుగుతాడా? ఎక్కడ తిరుగుతాడు? ఎగిరే పక్షుల్ని ఎలా మేపుతాడు? ఇప్పటికీ కనబడని అనేక జీవులు సముద్రంలో ఉన్నాయా లేదా? ఇన్ని రకాల జీవులు ఉన్నాయి, ఇన్ని రకాల కనబడే అనేకమైన జీవరాశి ఉంది. ఇప్పటికీ ఆఫ్రికా అమెజాన్ అడవుల్లో ఇప్పటికే కంటబడని జీవులు ఉన్నాయి. నేను అడుగుతాను, ఇన్ని రకాల జీవులు ఎలా వెళ్తాడు? ఏలడం అంటే ఏంటి? తర్వాత మనకు మరలా కనబడతారు 2వ అధ్యాయం వచ్చేసరికి, ఈ తోటను సేద్యపరచకు నరుని దేవుడు తయారు చేశాడు. తోట. ఇప్పుడు ప్రశ్న, తోటను సేద్యపరచడం ఏంటి? మొదటి అధ్యాయంలో ఏమన్నాడు? భూమిని ఏలాలన్నాడు. భూమిని ఏలాలన్న ఆ మనిషిని భూమి మీద వదిలేకుండా దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు తెలుసా? తోటలో పెట్టాడు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు తోటని ఏలాలా, భూమిని ఏలాలా? ముఖ్యాంశాలు మరోసారి మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి. ఇప్పుడు ఆయన తోటని ఏలాలా, భూమిని ఏలాలా? ప్రశ్న ఏంటి చెప్పనా? ఆయన భూమిని ఏలాలంటే ముందు ట్రైనింగ్ కావాలంటే తోటని ఎలా తయారు చేశాడు తెలుసా? యావత్తు జీవరాశిని పరిపాలించడానికి తోట ఒక ట్రైనింగ్ సెంటర్ అన్నమాట. నా మాటలు మీకు అర్థమవుతుంది లేదో? మీరు తోట అనగానే చిన్న సైజు గార్డెన్ అనుకోకండి. తోట అనగానే 4 మొక్కలు 4 చెట్లు అనుకోకండి. అది ఎంత పెద్ద తోట అంటే ఆ తోటలోంచి ఏదైనా తోట 4 మహానదులు బయలుదేరుతున్నాయంటే ఆ తోట ఎంత పెద్ద ఉంటుందండి? కొన్ని ఎకరాలు విస్తరించిన తోట. ఆ తోటలో మనిషిని ట్రైనింగ్లో పెట్టడానికి మనుషుని ఏమన్నాడు తెలుసా? ఈ తోటను సేద్యపరచాలి. సేద్యపరచడం అంటే మళ్ళీ ప్రశ్న, ఈయన ఈ ట్రైనింగ్ సెంటర్లో అంటే ఈ తోటలో ఎలాగైతే వ్యవహరిస్తాడో అందులో ఆయన జాగ్రత్తగా రన్ అయితే నెక్స్ట్ ఎంటైర్ యూనివర్స్ని పరిపాలించే కేపబిలిటీ ఆయనకు వస్తుంది అన్నమాట. తోటను సేద్యపరచడం అంటే అందరూ ఏమనుకున్నారంటే, నేను అడిగాను ఆ రోజుల్లో, తోటను సేద్యపరచడం అంటే ఏంటంటే ఆ రోజుల్లో నేర్పించిన వాళ్ళు ఏమన్నారంటే, తోటను సేద్యపరచడం అంటే సాయంత్రం పడిపోయిన ఆకులన్నీ పక్కకు తుడిచేయడం అంట. అదే చిన్న తోట 4 మొక్కలు కూడా ఆకులన్నీ పక్కకు తుడిచేయడానికి. అంటే బైబిల్ ఎలా చదివారంటే, నా మాటలు మీరు అర్థం చేసుకోండి, బైబిల్ ఎలా చదివారంటే మన ఈదులో పెరిగిన వాతావరణంలో ఉన్న ఆలోచనలు, మన ఊర్లో పెరిగిన వాతావరణంలో ఉన్న ఆలోచనలు, మన విలేజ్ కల్చర్లో మనం పెరిగిన వాతావరణంలో ఉన్న ఆలోచనలను మనం పెట్టుకుని అదే థాట్స్తో బైబిల్ చదువుతున్నాం కనుక మనకు బైబిల్ అలాగే అర్థమవుతుంది. బైబిల్ అలా చదవకూడదు. అంటే బైబిల్ రాస్తున్న కాలానికి ఒక కాలం ఉంది, అక్కడ కొన్ని పరిస్థితులు ఉన్నాయి, దానికి ఒక టైం లైన్ ఉంది, ఆ టైం లైన్లో కొన్ని క్యారెక్టర్స్ రన్ అయ్యాయి. వాటన్నిటిని ఆ టైం లైన్లో మనం అర్థం చేసుకుని ఆ పరిస్థితులు మనం చదవగలిగినప్పుడే విషయం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 2 బాగా వినండి. ఏలడం అంటే ఏంటి, సేద్యపరచడం అంటే ఏంటి, అసలు ఈ రెండిటికి సంబంధం ఏంటంటే, ఏలడం అంటే కర్రట్టుకుని తిరగడం కాదు, ఏలడం అంటే సేద్యపరచడం అంటే సాయంత్రానికి తొడవడం కాదు. ఏలడం అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మనుష్యుడు ఈ ప్రకృతిని వేలడం అంటే, నేను ముల్లోకాల మహారాజుగా నేను ఉన్నప్పుడు బాగా వినండి, నా మాట ప్రతి లోకంలో ఉన్న ప్రతి కనబడిన ప్రతి స్పష్టము ప్రతీది నా మాట వింటారు. ప్రతీది నా మాట ఎలాగైతే వింటుందో నీ మాట ఈ ప్రకృతి వినాలంటే నువ్వు చెప్పండి, నా మాట వినాలి. అంటే నా మాట ఈ ముల్లోకాలు వింటాయి, నువ్వు నా మాట వినాలి. నా మాట నువ్వు వింటే ఈ ప్రకృతి అంతా నీ మాట వింటా. అది ఏలడం అంటే. అందుకు చూడండి, ఆదాము తప్పు చేశాడు అనుకోండి, పనిష్మెంట్ ఎక్కడ తగిలింది తెలుసా? నేలకి. ఆదాము కష్టపడాల్సిన అవసరం లేదు, పండించాల్సిన అవసరం లేదు, రేపు పొద్దున ఏం వండుకోవాలన్న భయం లేదు. అంటే ఆదాము దేవుళ్ళు ఉన్నంతకాలం పంట గొడవ లేదు, తిండి గొడవ లేదు, ఆరోగ్యం గొడవ లేదు. ఆయన జీవితం ఎలా కొనసాగిందంటే మీరు జాగ్రత్తగా చూడండి, ఆయన జీవితం రేపు పొద్దున ఏంటి పరిస్థితి అన్న కంగారు లేదు, అసలు అనారోగ్య సమస్యలు లేవు, రేపు చచ్చిపోతామన్న భయం లేదు. అంటే ఆదాము దేవుని మాట విన్నంతకాలం ప్రకృతి ఎవరి మాట వింటుంది అన్నమాట? ఆదాము మాట వింటుంది. అంటే ఈ ప్రకృతికి ఆదాము యొక్క నడవడికి, ఈ ప్రకృతికి మానవుని యొక్క ప్రవర్తనకి సంబంధం ఉంది. ఆదాముని దేవుడు ఎలా తయారు చేశాడు? నువ్వు రాజువి,
నువ్వు ఒక్కసారి కనుసగ చేస్తే పక్షులైన నీ మాట వినాలి, ఒక్కసారి నువ్వు కనుసగ చేస్తే ఈ జంతువులైన నీ మాట వినాలి, ఒక్కసారి కనుసగ చేస్తే ఈ యావత్తు జీవరాశి నీ మాట వినాలి. నువ్వు రాజువి, ఏలాలి. నువ్వు నా తరపు ఉంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి, పంట, భూమి అంతా నీ మాట వింటుంది. నువ్వు రాజు అని దేవుడు చెప్తే, దేవుని మాట వినాల్సిన ఈ రాజు ఎవరి మాట విన్నాడు చెప్పండి? అలా ఆవిడ మాట విన్నాడు. దేవుడి మాట వినాల్సిన ఈ మనుషుడు అలా ఆవిడ మాట అంటే ఆవిడేం చెప్పింది? ఎవండికి వృక్ష ఫలాలు తినడాను కానీ అన్న వెంటనే అడిగితే బాగుండు. ఏ అమ్మాయి, దేవుడు తినొద్దు అన్నాడు, ఆ దరిదాపుల్లోకే మనం వెళ్ళకూడదు, ఆ వృక్ష ఫలంలో మనల్ని తినమంటావేంటి, ఇది తప్పు కదని అడిగితే బాగుండు. అడగలేదు ఈయన అడగడం. ఎందుకంటే ఆవిడని చూస్తేనే పాటలు వచ్చేస్తాయి ఈయనకి. నా ఎముకలో ఎముక చెప్పండి, నా మాంసంలో మాంసం. కొన్ని బాగా వినండి, ప్రేమించండి భార్యని, కానీ కొన్నిసార్లు దేవునికి విరుద్ధమైన నిర్ణయాలు, కార్యాలు చేసినప్పుడు అడగండి. మాట వినకపోతే జర జాగ్రత్త అని చెప్పండి. మీరు చెప్పరు. మీరేం చేస్తారు చెప్పండి? పాట పెడతారు. తినేనా? నువ్వు తినేమంటే పళ్ళేటి, చెట్టు కూడా తినేస్తా అన్నాడు. ఎలా తినేస్తున్నాడు? అది దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నప్పుడు, అది దేవునికి వ్యతిరేకమైన చర్య అయినప్పుడు, అది దేవుని ఆజ్ఞని నిష్క్రమించే ఒక కార్యమైనప్పుడు అడగాలగా. తన రాజరికాన్ని కాపాడుకోకుండా ఆదాం పడగొట్టాడు. తన రాజరికం ఎప్పుడైతే కోల్పోయాడో తర్వాత మళ్ళీ అదే బ్లెస్సింగ్స్ దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? నోహుకి ఇచ్చాడు. నా మాటలు జాగ్రత్తగా వినాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయం ఏంటో మూలాలు చూస్తున్నాం. ఆదాము తర్వాత మళ్ళీ దేవుడు ఎవరికి ఇచ్చాడు? నోవహుకి ఇచ్చాడు. నోవహు పిల్లల్ని దీవించాడు. ఎప్పుడైతే నోవహుని దీవించదుగో ఎంటైర్ ఏదైతే ఉందో ఈ ఎంటైర్ యూనివర్స్ నీ ద్వారా మళ్ళీ సెకండ్ జనరేషన్ నేను ఫామ్ చేయాలనుకుంటున్నాను, 2వ తరాన్ని నేను పుట్టించాలనుకుంటున్నాను, నీ ద్వారా ఈ ప్రకృతిని ఆశీర్వదిస్తాను. ఇదిగో నీకు కూర మొక్కలే కాదు, జీవజాతులను కూడా నీకు ఆహారంగా ఇస్తున్నాను, నువ్వు ఏలాలి నోవహు, నువ్వు నీ కుటుంబం. అంటే ఏలారా? ఆదాము ఏలమంటే ఏలకుండా ఎలాగైతే ఆజ్ఞ అతిక్రమించి కింద పడ్డాడో, నోవహుని ఏలమంటే నోవహు ద్రాక్షరసం తాగి పడిపోయాడంట. నోవహు ఎప్పుడైతే ద్రాక్షరసం తాగి పడిపోయాడో, ద్రాక్షరసం తాగి పడిపోయిన తన బట్టలు లేని దేహాన్ని ఎవరు చూశారట? కొడుకులు చూశారట. ఎప్పుడైతే కొడుకులు చూసి చిన్నోడు చూసి నవ్వుతున్నాడట, పెద్దోడికి వెళ్ళి కంప్లైంట్ చేశాడట, వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ తండ్రి దేహాన్ని చూసి ముసుముసులు నవ్వుకుని ఆ బట్ట కప్పితే మెలకు వచ్చిన తర్వాత నాన్న ఇలా జరిగిందని చెప్తే ఆ నాన్నగారు లేచి ఇద్దరిని శపించాడంట. ముఖ్యంగా చిన్నోడిని. ఎప్పుడైతే వాడిని చిన్నవాడిని శపించాడో ఆ శపించిన తరాలు శాపానికి గురయ్యాయి. ప్రశ్న ఏంటో జాగ్రత్తగా చెప్తాను వినండి. ఒక మగాడు దేహాన్ని బాగా వినాలి. నోవహు అనే ఒక మగాడు దేహాన్ని, కొడుకైన మగాడు ఆ దేహాన్ని చూస్తే ఏమైందండి? మరలా చెప్పాలి. ఒక మగాడు దేహాన్ని ఒక మగాడు చూస్తేనే శాపానికి గురైతే ఈ టచ్ స్క్రీన్ వాళ్ళందరూ బ్లూ ఫిల్ములు చూస్తుంటే వీళ్ళందరూ ఏమైపోతారండి? నేను మాస్గానే రాడికల్గా అంటున్నాను, ఏమనుకోకండి. మొబైల్స్లో ఫోన్ వీడియో చూస్తున్నవాడు ఏమైపోతాడో మళ్ళీ అడుగుతున్నాను. ఈ బ్లూ ఫిల్మ్లు చూస్తున్నాడు ఏమైపోతాడు? ఈ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఏదైతే సోషల్ మీడియాలో ఉందో ఇందులో చెత్తా చెదారం ఇతరుల దేహాలను చూసి మరులు కలుపబడుతున్నవని ఈ టచ్ మొబైల్స్లో ఉన్న వాళ్ళందరినీ దేవుడు ఖచ్చితంగా టచ్ చేస్తాడు. ఒక మగాడు దేహాన్ని మగాడు చూస్తేనే దేవుడు తగలెట్టేస్తానంటే, ఒక మగాడు దేహాన్ని మగాడు చూస్తేనే నోవహు కొడుకులు శాపానికి గురైతే, నువ్వు పూటకి నీ వీడియోలు చెత్తా చెదారం అంతా చూస్తే నేను దేవుడు నిన్ను నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడా? ప్రతి దేహాన్ని చూసి సొంగగారితే నేను ఊరుకుంటాడా? వాళ్ళ పోస్టులు చూస్తావు, సినిమాలు చూస్తావు, టీజర్లు చూస్తావు, చెత్తా చెదారం చూస్తావు, దారంటే పోయే ప్రతి దేహాన్ని చూస్తావు, నేను వదులుతాడు అనుకుంటున్నావా? నీకంటే ఒక సొంత బావి, నీకంటే ఒక సొంత మనిషి, నీకంటే ఒక సొంత జీవిత విధానం ఉండాలని దేవుడు కొన్ని ఆజ్ఞలు పెడితే ఇది కాదని మరులు కొలబడి తిరుగుతుంటే ఏం చేస్తాడు? ఆదాము ఎలాగైతే వద్దన్న దాన్ని తిని పడ్డాడో నోవహు కూడా అనవసరమైంది తాగి పడ్డాడు. అక్కడ ఆయన రాజరికాన్ని పోగొట్టాడు, ఇక్కడ నోవహు రాజరికాన్ని పోగొట్టాడు. తర్వాత ఎవరు వచ్చారు? అబ్రహాం వచ్చాడు. అబ్రహాం వచ్చిన తర్వాత ఏమైంది? మళ్ళీ అబ్రహాంకి అదే బ్లెస్సింగ్స్ ఇచ్చాడు దేవుడు.
ఏమన్నాడు అబ్రహాముతో మనకు తెలుసు. అబ్రహాము, ఇదిగో నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను, నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానంటే ఇది నీ వాగ్దాన భూభాగం, నీ ఊరిని, నీ బంధువులు, నీ చుట్టం పట్టణం ఎవరైతే ఉన్నారో, నీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో అందరినీ వదిలేసి రావయ్య అబ్రహాం అంటే, అన్నీ వదిలేసి రాకుండా ఆ కూడా ఎందాక తమ్ముడు చెప్పాడే అవసరం లేని ఆ మనుషుల్ని వెనకెట్టాడు. ఆ లోతు అనే కుటుంబాన్ని తెచ్చాడు. అసలు లోతు కుటుంబం దేవుని పిలుపులో లేదు. లోతు నీతిమంతుడు కావచ్చు గాక, లోతు దేవుని ఎరిగిన బిడ్డ కావచ్చు గాక, అసలు లోతు పిలుపుకి అబ్రహాం పిలుపుకి సంబంధం లేదు. అబ్రహాం వస్తున్నప్పుడు తన భార్యను కూడా ఎంటబెట్టుకు రావాలి. ఆ వస్తున్నప్పుడు ఈ లోతు కుటుంబాన్ని కూడా ఎంటబెట్టుకొచ్చాడు. ఆ వస్తున్నప్పుడు మరొక పొరపాటు ఏంటో తెలుసా, ఆ తెరాహను కూడా ఎంటబెట్టుకుని వచ్చాడు. తెరాహు ఎవరు? అబ్రహాం గారు నాన్నగారు. ఆయన వల్ల ఒక 5 years టైం వేస్ట్ అయిపోయింది. వాగ్దాన భూభాగంలో ఉన్నాడు. వాగ్దాన భూభాగంలో ఉన్న తర్వాత ఏం జరిగింది? ఏం జరిగిందో మనకు తెలుసు. ఏం జరిగిందో తెలుసా? సరిగ్గా ఆ వాగ్దాన భూభాగంలో ఉన్న తర్వాత కరువు వచ్చింది వాగ్దాన భూభాగాన్ని. ఎప్పుడైతే వాగ్దాన భూభాగానికి కరువు వచ్చిందో, ఆ కరువు వచ్చిన తర్వాత మనకు తెలుసు వాగ్దాన భూభాగానికి కరువు వస్తే, కరువు వచ్చినప్పుడు ఆయనకు ఒక నమ్మకం ఉంటే బాగుండు. కాకోల వలనైనా, అంటే కాకులతోనైనా దేవుడు నన్ను పోషించగలడు, సింహపు పిల్లలైనా ఆకలి దప్పులతో ఉండి చనిపోతాయేమో కానీ ఆయన నమ్ముకున్న వారు ఆకలి దప్పులతో చనిపోరన్న విశ్వాసం ఉన్న ఈయన ఆ విశ్వాసంలో నిలబడకుండా కరువు వచ్చిందనగానే వాగ్దాన భూభాగాన్ని వదిలి అమెరికా లాంటి ఐగుప్తికి వెళ్ళాడు. ఐగుప్తిలో ఆహారం దొరుకుతుందని అబ్రహాం బయలుదేరి వెళ్ళాడు. ఆహారం దొరుకుతుందిలే, కానీ ఆహారమే కాదు, అక్కడ అలవాట్లు మంచివి కాదు. అక్కడ డబ్బు ఉంది, అక్కడ అధికారం ఉంది, అక్కడ ఫేమ్ ఉంది, అక్కడ నేమ్ ఉంది, అక్కడ మనుషుల సంస్కృతి ఉంది, అక్కడ ఫాస్ట్ కల్చర్ ఉంది. కానీ ఆ సిటీలో ఎథిక్స్ చచ్చిపోయాయి. చాలా మంది గొప్పగా చెప్తారు, మేము పలానా టౌన్లో ఉన్నాం, పలానా దిక్కునున్నాం, మేము అమెరికాలో ఉన్నాం, మేము లండన్లో ఉన్నాం, మేము పలానా ముంబైలో ఉన్నాం, మేము ఢిల్లీలో ఉన్నాం. ఉన్నావులే, నేను తిరిగేసి అడుగుతున్నాను, ఉన్నావులే. ఆ ఉన్న దగ్గర అడుగుతున్నాను, ఎంత సెట్ ఉందో తెలుసా? మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్ అప్డేట్ కల్చర్ ఎక్కడ ఉంటుందో అక్కడ విలువలు చచ్చిపోతాయి. అక్కడ చదువులు ఉంటాయి, ఉద్యోగాలు ఉంటాయి, కంపెనీలు ఉంటాయి, అప్డేట్ నాగరికత ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ విచ్చలవిడితనం కూడా ఎక్కువ ఉంటుంది. మీరు చూడండి, ఆ రోజుల్లో కూడా అది ఎక్కువైపోయింది. ఐగుప్తీలో ఆహారం ఉంది, ఐగుప్తిలో పొలిటికల్ సైన్స్ ఉంది, అక్కడ ఊహించని అనేకమైన న్యూ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇప్పటికే కనబడుతున్న పిరమిడ్స్ ఉన్నాయి, ఎన్నో నాగరికతలు ఉన్నాయి. కానీ విలువలు చచ్చిపోయాయి. ఆడి కొంపలోకి ఈడు దూరుతాడట, ఈడి కొంపలోకి ఆడు దూరుతాడట, ఈడి బారిని ఆడెత్తుకెళ్ళిపోతాడట, ఆడి బారిని ఈడెత్తుకెళ్ళిపోతాడట. అక్కడ చేసే దొంగమైన పనులు తెలుసా? అబద్ధాలు ఆడిన తప్పు కాదు, ఒకరినొకరు చంపుకున్న తప్పు కాదు, అక్కడ భయం లేని పనులు ఎక్కువైపోయాయి. ఎంత విష సంస్కృతి ఉందన్న సంగతి పెద్ద ఆయనకి తెలుసంట. ఎవరు పెద్ద ఆయన? ఆ పెద్ద ఆయనకి తెలిసినా కానీ ఆగిపోవాలిగా. ఆగకుండా ఏం చేశాడు తెలుసా? నేను వెళ్తా అన్నాడు. వెళ్తూ వాళ్ళ ఆవిడకి ఒక మాట ఇచ్చాడు, ఒక సలహా ఇచ్చాడు. ఇదిగో అమ్మాయి, అక్కడ అంత ఆహారం దొరుకుతుంది కానీ నాకు ఎక్కడో భయం వేస్తుంది అన్నాడు. ఏం భయం వేస్తుందంటే, నువ్వు అందంగా ఉంటావు, నీ అందం నా ప్రాణాలకి ప్రమాదం కాకూడదని ఇప్పుడు నేను ఒక సలహా ఇస్తున్నాను. అందరూ చూస్తుండగా నేను అన్నయ్య అంటాను, క్షమించండి, నువ్వు అన్నయ్యను, అందరూ చూస్తుండగా నిన్ను చెప్పండి. ప్రపంచంలో ఎవడెట్టకూడదండి ఇలా పరీక్ష ఏ భార్యకి. ఆవిడ ఎలా ఒప్పుకుందో. అందరూ చూస్తుండగా నిన్నేమంటానంటే నేను చెల్లి అంటాను, నువ్వేమంటావంటే నన్ను చెప్పండి అన్నయ్య అని పిలు. సీరియస్గా ఆవిడ అన్నయ్య అని పిలిచేస్తుంది, సీరియస్గా ఈయన చెల్లి అని పిలిచేస్తున్నాడు. చెల్లి అన్నయ్య అని పిలుచుకుంటే, ఎందుకంటే వాళ్ళకి భయం వేసింది, ప్రాబ్లం అది. ఈ అన్నా చెల్లి అని పిలుచుకుంటారు, కానీ నిజానికి వాళ్ళ అన్నా చెల్లి కాదు, భార్య భర్తలు. చాలామంది నిజంగానే అన్నా చెల్లి అండి, బ్లడ్ రిలేషన్ అలా ఉందని మళ్ళీ దీనికి జీనియాలజీ చేస్తున్నారు. ఆ చెత్త అంత వెనకండి, వాళ్ళు నిజంగా భార్య భర్తలు అంతే. వాళ్ళ భార్య భర్తలు అయిన వారు ఏం చేస్తారు? పిలుచుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళు సీరియస్గా మాట్లాడుకుంటూ పిలుచుకుంటూ తిరుగుతుంటే ఆవిడ చూస్తుంటే చాలా అందంగా ఉంది. అప్పటికి ఆవిడ వయసు 60 ఏళ్ళు. 60లోని 20లో ఉన్నట్టు ఉందంట. ఎవరు? సంతూరు వాడలేదు. దేవుడిచ్చిన అందం గుర్తుపెట్టుకోండి. చాలామంది అది వాడరా, ఆ సోపు వాడకపోయారా, ఇది రాగిపోయారా, లది రాగిపోయారా, ఈ మధ్య ఈ రాస్తే ఈ పైపర్ ఊడిపోతుంది ఏటో మరి, ఆ తొక్క ఎర్రగా అయినట్టుంది. ఒక మాట చెప్తానండి, సిగ్గు రావాలని గుర్తుపెట్టుకోండి. ఎలకతోలు ఏడాది ఉతికినా చెప్పండి, నలుపు నలుపే కానీ చెప్పండి, ఎలా వచ్చిందో అలా ఉంచు. శారమ్మ ఏమీ రాయలేదు, శారమ్మ ఏమీ వాడలేదు. ఆమె 60 ఏళ్ళలో కూడా 20లో ఉండడానికి కారణం, 20 ఏళ్ళ అమ్మాయిలో ఉండడానికి కారణం ఏంటి చెప్పినా, అది దేవుడిచ్చిన అందం. దేవుడిచ్చిన అందం దేవుడిచ్చినట్టే ఉంటుంది.
మనం ఎన్ని పెట్టినా గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చిన అందాన్ని మనం మార్చలేము. ఆయన అందం ఇస్తే అందమే, ఆయన ఎలా ఇస్తే అలా ఉండాల్సిందంతే. కానీ దానికి మెరుగులు దుద్దితే ఉన్న అందాన్ని చెడగొట్టుకుంటాం. శారా మందంగా ఉంది, తిరుగుతుంది. ఐగుప్తికి వెళ్ళాడు. అబ్రహాం గారు చెల్లి అని పిలుస్తున్నాడు, ఆవిడేమో అన్నయ్య అని పిలుస్తుంది. ఈ లోపల ఈవిడికి పెళ్లి కాలేదనుకున్నారు. అక్కడ ఉన్న ఐగుప్తి మంత్రులు అందరూ, ఇంకా మంత్రులకి పని పాట లేదు. ఇంకా పోయే కాలం మంత్రులు ఈ తరం మంత్రులాగా ఆ మంత్రులు తయారయ్యారు. ఆ రోజుల్లో మంత్రులు ఎలా ఉన్నారంటే, ఒక మాట, ఈ ఏరియాలో నీళ్ళు లేవంట, రాజుగారు మనం ఈ ఏరియాకి కొంచెం నీటి పారుదల మనం పొడిగిస్తే బాగుంటుంది, ఈ ఏరియాలో కొంతమందికి ఇల్లు లేవు, కొంచెం ఇల్లు కట్టిస్తే బాగుంటుంది, ఇక్కడ పిల్లలకు చదువులు ఎడితే బాగుంటుంది, ఇక్కడ ఇలా కొంచెం అనేక మందికి అన్నం దొరకట్లేదు, కొంచెం అన్నం కొత్తగా ఏదైనా భోజనం ఉచితంగా ఏదైనా పెడితే బాగుంటుందని ఇలాంటి రాయితీల కొరకు చక్రవర్తి రాజుతో మాట్లాడితే బాగుండు. ఏం మాట్లాడకుండా ఈ సన్నాసి మంత్రి గారు అందరూ ఏం మాట్లాడుతున్నారు తెలుసా? అక్కడికి వెళ్ళన్నారట, కొత్తగా ఆవిడ వచ్చింది, చాలా అందంగా ఉందన్నారంట. ఇలా మంత్రులు కాదు, చెప్పండి ఫ్లోలో పదం ఉంది, చెప్పండి. ఇలా మంత్రులు కాదు, కంత్రి కాదు. వీళ్ళందరూ వెళ్ళి ఏం చెప్తారంటే, ఆవిడ చాలా అందంగా ఉందమ్మా అని ఐగుప్తి రాజు ఎదుట శారమ్మను పొగుడుతుంటే, ఆడేదో పెళ్లిగాని కుర్రోళ్ళ కంగారైపోయి తీసుకొచ్చాడు అన్నాడు. తీసుకొచ్చాడు, ఇంట్లో పెట్టారు. ఆ ఇంట్లో పెట్టిన తర్వాత ఏం జరిగిందో మాకు తెలుసు. ఆ రాత్రి దేవుడి దిగారు, అబ్బాయి నీ మెడకాయ మీద తలకాయ తీసి పెడతాను. ఆవిడ ఏమనుకున్నావు? ఆవిడ ఏమనుకుంటున్నావు? నువ్వేదో పెద్ద కన్నిపిల్లలాగా నువ్వు మురిసిపోయి, నువ్వేదో పెళ్లిగాని కుర్రోళ్ళలాగా నువ్వు మురిసిపోయి ఇలాంటి పిచ్చి పనులు చేసావంటే నరికి పడతాను ఏమనుకున్నావు? తెల్లారిసరికి పంపించా అన్నాడు. డీటెయిల్గా ఎంత మాస్ వార్నింగ్ అక్కడ ఉండదు. కానీ తెగుళ్ళ చేత ఎప్పుడైతే బాధ పెట్టాడో ఆడి కంగారు అయిపోయి తెల్లారేసరికి అబ్రహాం గారు అన్నాడు, ఇదిగో ఏంటి వ్యవహారం అంతా, నీ భార్య అంటే చెల్లి అంటున్నావు, నువ్వేమో బావగారు అనుకుని నీకు చాలా గిఫ్ట్లు ఇచ్చేసాను నేను. గాడిదలు, మగగాడిదలు, స్త్రీ, ఎన్నో రకరకాల పనిగత్తులు, అనేకమైన నీకు ఎన్నో గిఫ్ట్లు ఇచ్చాను. సావుకోరు సలగా చెప్తున్నట్టు మీ చెల్లి అని చెప్తున్నావు వీడ్రా నాయన, ఆవిడ మీ ఆవిడంట కదా, అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. అక్కడ బాగా వినండి, అబ్రహాము తీసుకున్న తన నిర్ణయం, అబ్రహాము కరువులో తీసుకున్న నిర్ణయానికి తన కొడుకుల భవిష్యత్తుకి తెచ్చిపెట్టిన తంట ఏంటో తెలుసా? ఇశ్రాయేల్ని 430 సంవత్సరాలు బానిసలు అవుతారని ఒక ప్రవచనం కూడా పెట్టుకుని వచ్చాడు. నీ పిల్లలు ఇదే దేశంలో 430 సంవత్సరాలు బానిసలు అవుతారు. ఇదిగో కూడా తెచ్చుకున్న ఆవిడ ఎవరైతుందో చరిత్ర చెప్తుంది, నీ సంసారానికి చదరంగం అయిపోయింది. సవితిపోరి శారమ్మకి ఎక్కువైంది. ఆ సంసారంలో గొడవలు అక్కడితోనే ఉన్నాయా? ఆ సంసారం గొడవలు సమాజానికి సీడపీడ అయిపోయి ఇప్పటికి. డీటెయిల్గా అడగండి, లైవ్ ఎత్తున్నారు. ఆ వచ్చిన ఆవిడ ఎవరుందో ఆగరు, ఆ ఆగరకు పుట్టినాడు కుదురులేనాడు పుట్టాడు, ఆ కుదురులేనాడు 12 మంది పుట్టారు, ఆ 12 మందికి ఇంకో 12 మంది పుట్టారు. ఇప్పుడు 24 మంది రాజులై కూర్చున్నారు. ప్రపంచానికి ఒక అనుభవం తయారు చేసి రెడీగా ఎవడ మీద వేద్దామని రెడీగా ఉన్నారు. ఆవిడ సంసారం గొడవ చెప్పండి సమాజానికి ఒక తలపోటు అయ్యింది. మీకేం అర్థమవుతుంది? ఆదాము నువ్వు రాజుగా ఉండవయ్యా అంటే రాజులో ఉండలేక తిని పడ్డాడు, నోవహుని రాజుగా పెడితే తాగి పడ్డాడు, అబ్రాహాముని రాజరికంగా ఉండి నీ ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశ్రయిస్తానంటే ఐగుప్తికి వెళ్ళి తన కొడుకులు భవిష్యత్తుని బానిస బతుకులు అవుతున్న ప్రవచనం తెచ్చి తాను కూడా దేవుణ్ణి ఆయాస పెట్టే కారకుడు అయ్యాడు. తర్వాత ఏమయ్యాడు? బానిసలైన ఇశ్రాయేలుకి దేవుడు ఒక నాయకుడు పుట్టించాడు. ఆ నాయకుడి పేరు మోసే. మోసే వచ్చి ఏం చేశాడు మనం తెలుసు, జాగ్రత్తగా వినాలి, నేను ఎందుకు చెప్తున్నాను ఈ చరిత్ర. మోసే వచ్చి ఏం చేశాడు చెప్పండి? బండతో మాట్లాడవయ్యా నీకు నీళ్ళు ఇస్తుంది, బండతో మాట్లాడవయ్యా నీకు నీళ్ళు ఇస్తా అంటే బండతో మాట్లాడమంటే బండను కొట్టాడంట. మోసే ఇలా రా, ఆ కొండ ఎక్కాడు. లాంగ్ సైడ్లో ఒకసారి చూశాడు. ఏం కనబడుతుంది? వాగ్దాన భూభాగం. బాగుందా అన్నాడు. బాగుంది ప్రభువా, నువ్వు వెళ్ళవు అన్నాడు. ఏ ప్రభువాని మోసే అడగలేకపోయాడు. ఎందుకు వెళ్ళడంటే మనకు చరిత్ర చదివితే మనకు అర్థమవుద్ది. ఆయన ఎందుకు వెళ్ళడంటే ఇశ్రాయేలీల ఎదుట, తన సంఘం ఎదుట మోసే దేవుని మహిమను తగ్గించాడు. నాయకత్వంలో ఆ విషయంలో అన్ఫిట్ అయ్యాడు. ఆదాముని నాయకత్వంలో పెట్టాడు, అన్ఫిట్ అయ్యాడు. నోవహుని నాయకత్వంలో పెట్టాడు, అన్ఫిట్ అయ్యాడు. అబ్రహాముని నాయకత్వంలో పెట్టాడు, అన్ఫిట్ అయ్యాడు. ఇప్పుడు చెప్పండి, మోసేని నాయకత్వంలో పెట్టాడు, అన్ఫిట్ అయ్యాడు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. యెహోషువ వచ్చాడు, యెహోషువ ప్రజలతో మాట్లాడాడు, వాగ్దాన భూభాగాలన్నీ ఇచ్చాడు. ఇదిగో ఈ గోత్రం ఎక్కడుండండి, ఈ గోత్రం ఎక్కడుండండి, ఈ గోత్రం ఎక్కడుండండి. ఒక మంచి నాయకత్వాన్ని చూపించడానుకునే సమయానికి ఇశ్రాయేలీల్లో మరులు కొలపబడే ఒక స్వభావం తెర మీదకి వచ్చింది. అది యెహోషువ పట్టుకున్నాడు. ఇశ్రాయేలుతో ఓపెన్గానే మాట్లాడు, ఇశ్రాయేలు జనాంగమా, దేవుని పిల్లలారా, మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. మీరు మార్గం మధ్య అనేకమైన దేవీ దేవతలను మీరు చూశారు.
ఈ 40 ఏళ్ల ప్రయాణంలో మీ పితరులు, మన పితరులు, మీరు, నేను అనేకమైన దైవాలను చూస్తారు, విలవేల్పులను చూస్తారు, కుల దైవాలను చూస్తారు, ఎన్నో వాటిని చూస్తారు. ఇప్పుడు కానాను దేవతలను చూస్తున్నారు, మోయాబీ దేవతలను చూస్తున్నారు, అమోనీల దేవతలను చూస్తున్నారు, సిరియా దేవతలను చూస్తున్నారు, కామాతు దేవతలను చూస్తున్నారు, దక్షిణ భూభాగంలో ఉన్న బేర్సబాలు ఉన్న దేవతలను కూడా మీరు చూస్తున్నారు. ఇన్ని దేవతలను చూసిన తర్వాత మీ మైండ్ సెట్ నాకు అర్థమవుతుంది. యెహోవాకి ఒక ఆకారం చేయాలనుకుంటున్నారు కదా. ఎందుకంటే మన పితరులు అలాగే చేశారు. ఐగుప్తీలో బొమ్మలు చూసి 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 ఐగుప్తీలు అనేక ఆకారాలను మొక్కి 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 వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక దూడను తయారు చేశారు. దూడను తయారు చేశారు ఏంట్రా అని అడిగితే అది దూడంటే దూడ కాదు, ఆ దూడకు ఒక పేరు ఉందన్నారు. ఆ దూడకు పెట్టిన పేరు ఏంటో తెలుసా? యెహోవా. అంటే ఆ దూడంటే వాళ్ళ దృష్టిలో యెహోవా. అంటే యెహోవా ఎలా ఉంటాడంటే దూడ అన్న. ఈ 40 ఏళ్ళు నడిపించిన మళ్ళీ దేవుడు ఎవర్రా అని అడిగితే మీరు మళ్ళీ ఈ దూడనే తయారు చేసేలా ఉన్నారు. నేను మాత్రం ఒకటి చెప్తున్నాను, మీరు మార్గం మధ్యలో ఎన్ని దేవతలను చూసినా, ఈ కానాన్లో ఎన్నో దేవతలు మీరు చూసినా, ఏ దేవీ దేవతల వైపు మీరు తిరిగిపోయినా, పితరులు చేసిన తప్పే మళ్ళీ మీరు చేసినా, నేను మాత్రం ఒక మాట చెప్తున్నాను, నేను నా ఇంటి వారు యెహోవానే ఆరాధిస్తాం. మీరు ఎంతమంది వైపు తిరిగిపోయినా, మీరు చరిత్ర మర్చిపోయి, దేవుడి మేలులు మర్చిపోయి, ఆయన రాజరికాన్ని మర్చిపోయి మళ్ళీ మీరు దేవీ దేవతల వైపు తిరిగితే, నేను నా ఇంటి వారు యెహోవాను ఆశ్రయిస్తాం, మిగిలిన వారికి దేవుడు తీర్పు తీర్చును గాక. యెహోషువ చెప్పింది వాళ్ళ చెవికి ఎక్కలేదు. యెహోషువ చెప్పిన నాయకత్వాన్ని పక్కన పడేశారు. ఆ తర్వాత వీళ్ళందరూ ఎలా తయారయ్యారో మనకు తెలుసు. ఏమయ్యారు? పూర్తిగా దేవీ దేవతల వైపు తిరిగారు. సరిగ్గా ఆ టైంలో దేవుడు జడ్జెస్ని తీసుకొచ్చాడు. జడ్జెస్ బైబిల్ అర్థమవుతుందిగా, న్యాయాధిపతులు. న్యాయాధిపతులు చేంజ్ చేశారు. 350 సంవత్సరాలు, సుమారు 350 సంవత్సరాలు న్యాయాధిపతులు పరిపిస్తే, ఆ న్యాయాధిపతులు సుమారు 24 మంది న్యాయాధిపతులు అయితే, ఈ 24 మంది న్యాయాధిపతులు 350 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తే ఒక్కరు తెనంగా ఉన్నాడా? ఒక ఆయనకి బలమిస్తే పోయి ఢిల్లీలో తొడ మీద నిద్రపోయాడు. ఒక పిరుకోడిని పౌరుషం కలిగిన పరాక్రమశాలని చేస్తే, ఒక పిరుకోడిని గిద్యోడిని పరాక్రమశాలి చేస్తే ఆయనే పూజలు అందుకునే కారకుడు అయిపోయాడు. చివరికి వెళ్ళేసరికి ఒక ఆయన బంగారం సొక్కాయి చేసుకున్నాడు, దేవుణ్ణి మర్చిపోయేంత హీరో అయిపోయాడు. తమ్ముడు మాట్లాడుగా ఫ్యానిజం, ఇజ్రాయెల్లో ఫ్యానిజానికి కారకుడు అయిపోయాడు ఒక జడ్జ్. ఒక్క నిలబడుతున్నారు మీరు చెప్పండి. ఆదాము నిలబడలేదు రాజరికంలో నాయకత్వంలో, నోవహు నిలబడలేదు నాయకత్వంలో, చెప్పండి. అబ్రహాం నిలబడలేదు నాయకత్వంలో, మోసే నిలబడలేదు నాయకత్వంలో, ఇశ్రాయేల్ నిలబడలేదు నాయకత్వంలో. ఇప్పుడు జడ్జెస్ ఒక్కరు తెలంగాణ నిలబడలేదు నాయకత్వంలో. ఏం జరిగిన తర్వాత మనకు తెలుసు. ఆ జడ్జెస్లో చివరివారు మనకు తెలుసు. ఆ జడ్జెస్లో చివరివారు న్యాయాధిపతి సమూయేలు, మొట్టమొదటి ప్రవక్త సమూయేలు. అటు న్యాయాధిపతులకి చివరివాడు, ఇటు ప్రవక్తలకి మొదటివాడు. ఎవరు చెప్పండి? సమూయేలు. సమూయేలు ఉన్నంతకాలం సమాజం బాగుంది, సమూయేలు ఉన్నంతకాలం సంఘం బాగుంది, సమూయేలు ఉన్నంతకాలం సంసారాలు బాగున్నాయి, సమూయేలు ఉన్నంతకాలం అంతా బాగుంది. సమూయేలుకి రిటైర్మెంట్ టైం దగ్గరకు వచ్చింది. సమూయేలుకి ఎప్పుడైతే రిటైర్మెంట్ టైం దగ్గరకు వచ్చిందో, తన ప్లేస్లో తన కొడుకులు పెట్టాడు. తన కొడుకుల్ని తన ప్లేస్లో పెడితే ఈ కొడుకుల వలన ఇజ్రాయెల్ దేశంలో కొత్త రాజకీయం స్టార్ట్ అయింది. నా మాటలు మీకు అర్థమైనా కొంచెంసేపు అర్థమైనట్టే చూడండి. చివరికి వెళ్ళేసరికి అన్నీ అర్థమవుతుంది హిస్టరీ. సరే, వాళ్ళని తీసుకెళ్ళి ఎప్పుడైతే వాళ్ళని జడ్జెస్గా పెట్టాడో, తెలుగులో సామెత ఉంది, పండిత గర్భ అన్న. చెప్పండి, పరమ సొంటలు పుట్టారు, నిజంగానే సొంటలాలు. సమూయేలు పండితుడు, సమూయేలు కొడుకులు అణిగిమాలినోళ్ళు. డబ్బు ఉన్నవాడికి ఒక తీర్పట, డబ్బు లేనివాడికి ఒక తీర్పట, పేదోడికి ఒక తీర్పట, ఉన్నవాడికి ఒక తీర్పట. ఇలాంటి అన్యాయం తీర్పులను తీర్చుకుంటే ప్రజల్లో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. ఆ గుసగుసలు కాస్త రాజకీయం యొక్క శబ్దం అయిపోయింది. ఇలానే ఉంటే ఈ న్యాయాధిపతుల వల్ల మన దేశం అంతా ఇరిగిపోయేలా ఉంది. డబ్బు ఉన్నవాడికి ఒక తీర్పు, డబ్బు లేనివాడికి ఒక తీర్పు. ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తే రేపు పొద్దున మనం ఏమవుతాం? సమూయేలు ఉండగానే మనం ఏదో ఒక నిర్ణయానికి రావాలి. వీళ్ళ మీద సమూయేలు కాలం చేసి వెళ్ళిపోయాడో, రేపు పొద్దున మన దేశాన్ని వీళ్ళు అమ్మేస్తారో, మన దేశాన్ని తినేస్తారు. వీళ్ళు లంచాలకి మరిగి డబ్బు ఉన్నవాడికి కమ్ము కాసి దేశాన్ని పేద ప్రజలను తొక్కేస్తారు. అందుకే ఏం చేద్దాం? సమూయేలు ఉండగానే మనం ఒక నిర్ణయానికి వద్దామని ప్రజలందరూ ఏకమైపోయారు. ఆ ప్రజలందరూ ఏకమైపోయి ఆ ప్రజలందరి నోటి నుంచి ఒక పొలిటికల్ వాయిస్ బయటకు వచ్చింది. ఆ పొలిటికల్ వాయిస్, మాకు రాజు కావాలన్నారు. మాకు రాజు కావాలని ఎప్పుడైతే అడిగారో సమూయేలు బాధపడారు. అదే మనకు రాజు ఏంట్రా?
దేవుడే రాజుగా ఉన్నాడు ఆదాము దగ్గర నుంచి. దేవుడే రాజుగా ఉన్నాడు, ఆయనకి ప్రతినిధులుగా మనల్ని ఉండమన్నాడు. మనకి రాజు ఏంటంటే అవన్నీ మాకు తెలియదు, మాకు రాజు కావాలన్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళాడు, దేవా వీళ్ళు రాజు కావాలని అడుగుతున్నారు ప్రభు అంటే సమూయేలుతో దేవుడు ఒక మాట అన్నాడు, నువ్వెందుకు బాధపడుతున్నావు? బాధపడాల్సింది ఎవరు? నేను నువ్వు బాధపడకు, బాధపడాల్సింది నేను. ఎందుకంటే ఆ మాట వెనకాల, నువ్వు బాధపడొద్దన్న మాట వెనకాల నిశ్శబ్ద చరిత్ర ఏంటో తెలుసా? నువ్వు బాధపడకు, ఎందుకంటే నీ కొడుకులే తిన్నంగా ఉండుంటే ప్రజల నోట ఏ మాట రాదో తెలుసా? మాకు రాజు కావాలన్నారు. ప్రజల నోట మాకు రాజు కావాలన్న మాట వస్తుందంటే నీ కొడుకులు తినంగా లేరు కనుక. మరి కొత్త నాయకుడిని ఎందుకు కోరుకుంటున్నారు? నీ కొడుకులు సరైన నాయకత్వాన్ని చూపించలేకపోయారు కనుక. అంటే ఎప్పుడైతే ఈయన కొత్త రాజు కావాలన్నారో దేవుడు ఒక మాట చెప్పమన్నాడు, ఇదిగో గుర్తుపెట్టుకో, ఎవడైనా మీకు పరిపాలకుడైతే, ఎవడైనా మీకు రాజు అయితే, ఎవడైనా మీకు పరిపాలించే నాయకుడైతే వాడు ఏం చేస్తారంటే వాడి పిల్లలు బాగుపడతారు, వాడి మనవల్లో బాగుపడతారు, వాడి కుటుంబం బాగుపడుతుంది. కానీ మీరు మాత్రం వాడికి జీవితాంతం ఊడిగం చేయాలి. నేను సీరియస్గా మాట చెప్తున్నాను, ఏమనుకోకండి. పంచాయతీ ప్రెసిడెంట్ అయినా, సెంట్రల్ మినిస్టర్ అయినా, మీరు ఎవరు గెలిచినా మీరు చూడండి, వాడి పిల్లలు మనవల్లో బాగుపడతారు తప్ప పేదోళ్ళు ఎప్పుడన్నా బాగుపడతారా? దేవుడు అదే చెప్పాడు. దేవుడు సమూయేలు ద్వారా ప్రజలకు చెప్పమంటున్నాడు. ఏమని చెప్పన్నాడు? అయ్యా నా ప్రజలారా, ఇదిగో దయచేసి వినండి, ఎవడైనా మీలో ఒక నాయకుడైతే ఏమవుతుందో తెలుసు, ఇదిగో వీడు మిమ్మల్ని పరిపాలించి చివరికి మీ పిల్లల చేత ఉడిగం చేస్తాడు. వాడి ఇంట్లో పనులు చేయాలి, వాడి బూట్లు తుడవాలి, వాడి రథాల ముందు పరిగెట్టాలి, వాడి చెప్పులు మొయ్యాలి, వాడు తిన్న కంచాలు ఎతకాలి, వాడికి స్నానాలు చేయించాలి, మీ పిల్లలు వాడికి ఉడిగం చేయాలి. ఇది నాయకత్వం యొక్క లోపం. మీకు రాజు కావాలని అడగండి, మీకు రాజు కావాలని ఎవరిని అడగండి. దేవుడే రాజుగా ఉన్నాడు, మనుషులు రాజరికం కిందకి వెళ్ళాలని మీరు కోరుకోకండి. మిమ్మల్ని తినేస్తారు వచ్చారంటే అని చెప్తే మొత్తం విన్న తర్వాత ఈ ప్రజలు అన్నారట, మమ్మల్ని తినేసేవాడే మాకు కావాలన్నారు, మాకు రాజే కావాలి, నువ్వు ఎన్నన్నా చెప్పు సమూయేలు, మాకు రాజే కావాలంటే దేవుడు బాధపడి ఇచ్చేయి, వాళ్ళు కోరుకున్నట్టు రాజుని ఇచ్చానగానే ఆ చూడడానికి చాలా అందంగా కనబడుతున్నాడు, ఎత్తుకున్నాడు, పొడవకున్నాడు. ఇశ్రాయేలు పురుషులు ఎవరైనా జబ్బ దగ్గరికి వస్తారట, ఆయన పేరు సౌలు. ఆ సౌలు నాయకత్వానికి ఫిట్ అవుతుంటే అన్ఫిట్టే, కానీ దేవుడు బలపరిచాడు. ఒక పిరుకోడిని ఒక పౌరుషం కలిగిన రాజుగా చేస్తే సరిగ్గా 2 సంవత్సరాలు పరిపాలించారు. జాతక వినండి, సరిగ్గా 2 సంవత్సరాలు పరిపాలించేసరికి ఆ 2 సంవత్సరాల తర్వాత సౌలు ఎంత అసూయపరుడు అయిపోయాడంటే ఇంకా ఆయన ముందు ఎవడో పచ్చగా ఉండకూడదు, ఆయన ముందు ఎవడనే పొగడకూడదు, ఆయన ముందు ఎవడ మంచిగా కనబడకూడదు. ఒకవేళ కనబడితే ఏం చేస్తాడు? బాణాలు వేసేస్తాడంతే. మల్నాడుడే. ఈయనకి 1000 అన్నారట, ఆయనకి 10,000 అన్నారట, అంతేనంట, తట్టుకోలేకపోయాడంట. సుమారు 40 ఏళ్ళు లేదా సుమారు 38 సంవత్సరాలు పరిగెట్టించాడు. ఒక అమాయకుడిని పరిగెట్టించాడు. ఒక గొర్రెలు కాచుకునే కుర్రోడు తనకి ఎక్కడ పోటీ అయిపోతాడేమని అసూయతో రకరకాల రాజకీయాలు చేసి ఆ కుర్రోడిని పలుమార్లు చంపేయాలనుకున్నాడు. పరిగెట్టించాడు. చివరికి ఏమైపోయాడు సౌలు అంటే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. చివరికి ఏమయ్యాడు? సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. తన నాయకత్వంలో ఏం సాధించాడంటే సమూయేలుకి ఒక టైటిల్ ఇస్తారు చరిత్రలో, తన కోసం తన తాపత్రయపడుతూ తన జీవితాన్ని ఏంటో చూసుకోకుండా తన మీద తానే పోటీ చేస్తూ ఓడిపోయిన ఒక అమాయకపు రాజే చెప్పండి సౌలు. చచ్చిపోయాడు. చివరికి ఎవడో ఉండకూడదని తానే ఉండాలనుకున్నాడు. చివరికి సూసైడ్ చేసుకుని మానసిక రోగిగా చచ్చిపోయాడు. సౌలు చనిపోయిన వెంటనే అధికారికంగా రాజు అయ్యాడు. ఎవరు చెప్పండి? దావీదు గారు. బాగా వినాలి. ఆదాము, నోవహు, అబ్రహాము, మోసే, ఇశ్రాయేలీలు, న్యాయాధిపతులు, సౌలు. సమూయేలు కొడుకుల తర్వాత ఇప్పుడు అధికారిక రాజు సౌలు అయ్యాడు. సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజు అయ్యాడు. ఏం చేశాడు చెప్పండి? ఒక అమాయకుడు కుటుంబాన్ని నిలువెల్లా ముంచేశాడు. మీరు ఎవరొచ్చినా ఏం చేస్తున్నారు చెప్పండి? అన్యాయమే చేస్తున్నారు. పొరుగోడు కొంప మీద కన్నేశాడు, తన కౌగిట్లో బారిని కూడా తెచ్చాడు. ఒక అమాయకుని అడ్డగోల గొడవల్లో ఇరికించి వాడిని చంపేయడానికి కారకుడైపోయాడు. జరిగిన నేరం ఎవరికి తెలియదు అనుకున్నాడు. జడ్జాగా రాజు వస్త్రాలు వేసుకున్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ కూర్చుని ఎప్పుడులాగే పరిపాలిస్తున్నాడు. ఒక సింపతి కూడా కొట్టేశాడు. ఆ సింపతి రాజకీయం స్టార్ట్ చేశాడు. దేవుడు ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త పేరు నాతాన్.
నాతాను వచ్చి ఒక మాట అన్నాడు, అయ్యా మన రాజ్యంలో చాలా అన్యాయం జరుగుతుంది, రాజా మన రాజ్యంలో చాలా అన్యాయం జరుగుతుంది. ఏమన్యాయం జరుగుతుందంటే, మన రాజ్యంలో జరిగిన అన్యాయాన్ని ఒక చిన్న పిట్టకథలా చెప్తాను, దయచేసి వినండి అన్నాడు నాతాను ప్రవక్త. చెప్పమన్నారు. మన ఏరియాలో ఒక బలిసినోడు ఉన్నాడండి. మన ఏరియాలో ఒక బలిసినోడు ఉంటే ఒక అమాయకుడు గొర్రెను కూతురులా పెంచుకుని ఉంటే అమాయకుడిని చంపి ఆ అమాయకుడు గొర్రె పిల్లలు తెచ్చుకుని వీడికి ఆకలేసిందని కోసుకుని తినేసాడండి ఈ బలిసినోడు అన్నాడు. వాడికి చాలా గొర్రెల మందలు ఉన్నాయి. ఆ గొర్రెల మందలో ఒక్క గొర్రెను కూడా తినకుండా గారాబంగా కూతురులా పెంచుకుంటున్న ఆ గొర్రె మీద కన్నేసి ఆ గొర్రెని లాగేశాడు. ఆ గొర్రెల కాపరికి కారుకు ఆ చావడానికి కారకుడై. వెంటనే దావీదు సింహాసనం నుంచి ఇలా లేచి ఫోర్స్గా అన్నాడు, ఎవడాడు మన ఆస్థానంలో ఎలాంటి పనికి మాలిన పని చేసి అమాయకుని చంపి ఇలాంటి వైలెన్స్ క్రియేట్ చేసినాడు, ఎవడాడు అనగానే నాతాను ఏమాత్రం మొహమాటం లేని పాస్టర్ కనుక నిలబడి ఒక మాట అన్నాడు, ఆడెవడో కదా బలిసినోడు నువ్వే అన్నాడు. ఆ బలిసినోడు నువ్వే. ఆ అమాయకుడు ఎవరో తెలుసా? ఉరియా. ఆ గొర్రె పిల్ల ఎవరో తెలుసా? బత్షెబా. ఆ తినేసిన బలిసినోడు ఎవరో తెలుసా? నువ్వే. నేననగానే నువ్వే. ఎవరికి తెలియదు అనుకున్నావు, చంపేశాను అనుకున్నావు, తెచ్చుకున్నావు, ఇంట్లో పెట్టుకున్నావు, ఇప్పుడు అందరికీ తెలిసింది. తెలిసేలాగా దేవుడు నీ ముఖం మీద ఏలిటి నాతో మాట్లాడిస్తున్నాడు, నువ్వే. ఎప్పుడైతే మాట్లాడాడో అవాక్ అయిపోయాడు. దావీదులో ఉన్న గొప్పతనం ఏంటంటే, తప్పుగా చెప్పినప్పుడు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడిపోయాడు, బాధపడిపోయాడు. మిగిలిన జీవితకాలం అడవులు పాలైపోయాడు. ఒట్టి కాళ్ళతో రోడ్ల మీద నడిచాడు, ఒట్టి కాళ్ళు అడవుల్లో నడిచాడు. పరుపులు తేలిపోయి అంత ఏడ్చి తప్పైపోయింది ప్రభువని తన రాజరికంలో ఉన్న రాయల్టీని తగ్గించేసుకున్నాడు. మళ్ళీ అడుగుతుందని చెప్పండి. ఆదాము, నోవహు, అబ్రహాము, మోసే, ఇశ్రాయేలీ, న్యాయాధిపతులు, సమూయేలు కొడుకులు చేసిన పనికి సౌలు తర్వాత దావీదు తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారికమైన రాజు చెప్పండి సొలొమోను. ఏం చేశాడు? గొడవ లేదని 1000 మందిని చేసుకున్నాడండి. ఎంతమంది? అఫీషియల్ 700, అన్అఫీషియల్ చెప్పండి 300. ఒక ఆవిడే కుదురంగా ఉండకపోతే కొంప కొల్లేరైపోతుంది. మరి 1000 మంది. అందుకే ఆయన జ్ఞానం అన్నారంటే ఏమో కానీ నాకు తెలియదు, కానీ జ్ఞానే. 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. 1000 మందిని అంటే అధికారికంగా 700 మంది, అనధికారికంగా చెప్పండి. సొలొమోను మాటలు వినడానికట శాబాదేశపు రాణి అంటే ఆఫ్రికా నుంచి చీకటి కాడ నుంచి నయాగారా జలపాతాలు దాడుతూ, నైలు నది దాడుతూ, క్షమించండి, భయంకరమైన వయాసిస్ ఏదైతుందో ఆ భయంకరమైన వాటిని దాటుతూ, నీటి పుక్కలు దాటుతూ, ఎడార్లు దాటుతూ, ఆ భయంకరమైన అమెజాన్ అడవులు దాటుతూ, ఆఫ్రికా అడవులు దాటుతూ ఇంత ప్రయాణం చేసి వచ్చిన శాబాదేశపు రాణిని అడిగితే, ఇంత దూరం ప్రయాణం చేసి దేనికి వచ్చామంటే సొలొమోను మాటలు వినడానికి వచ్చానందంట. సొలొమోను మాటలు వినడానికి అధికారులు వచ్చారు, సొలొమోను మాటలు వినడానికి భూపతులు వచ్చారు, సొలొమోను మాటలు వినడానికి రాజులు వచ్చారు, సొలొమోను మాటలు వినడానికి అనేక రకాలైన మనుషులు వచ్చారు. శాబాదేశపు రాణిలు ఎలా అయితే గొప్ప గొప్ప రాణులు అందరూ వచ్చారు. సొలొమోను మాటలు వింటూ అన్నారట, మీ ఇంట్లో మేము పనులుగా ఉండిపోయినా బాగున్ను, మీకు అలా వంట చేస్తున్నప్పుడు 4 మాటలు చెప్తే ఆ 4 మాటలకి జీవితాంతం మీకు ఉడుగుని చేసుకుందాం అన్నారు. అంత జ్ఞానంలో వర్దెల్లాడు. నీ వెనకాల చెప్పులు మోసుకుంటూ తిరిగినా బాగున్నావు, నీ ఇంట్లో పని చేసుకుంటుంటే బాగుంది, ఎందుకంటే నువ్వు కదిలే జ్ఞానం నువ్వు. సొలొమోను ఆకాశం అంత ఎత్తుకెదిగాడు. తర్వాత ఏం జరిగింది తెలుసా? 1000 మందిని పెళ్లి చేసుకుంటే సొలొమోను మాటలు ప్రజలు వినడం తర్వాత విషయం, సొలొమోను మాటలు ప్రజలు వినడం తర్వాత విషయం. ఇప్పుడు సొలొమోనే ఎవరు మాట ఎట్టినాడో తెలుసా? భార్యల మాట ఎట్టినాడు. సొలొమోను మాటలు వినే రోజులు పోయాయి చెప్పండి. సొలొమోనే ఆడోళ్ళు మాటలు వినే రోజులు వచ్చేసాయి. ఏమైంది? ఆ లేడీ చెప్పిన మాటలు వింటున్నాడట, ఆ ఆడవాళ్ళ మాటలు వింటున్నాడట. సొలొమోను మాటలు వినే రోజులు పోయాయి, భార్యల మాటలు చెప్పే మాటలు వినే రోజులు వచ్చాయి. చివరికి ఏమయ్యాడు? విగ్రహారాధకుడు అయిపోయాడు. నా మాటలు మీకు మళ్ళీ అర్థమవుతలేదో? సౌలు, దావీదు చెప్పండి, సొలొమోను తర్వాత దేశం ఏమైంది? కుదురులేని కొడుకులు పుట్టారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నాయకత్వం తినంగా ఇంట్లో లేకపోయినా కుదురులేని తోకలు మనకు పుడతాయన్నది ఎంత వాస్తవమో.
తల్లి బూతులు మాట్లాడితే కూతుర్లు పద్యాలు మాట్లాడరు, వాళ్ళు బూతులే మాట్లాడతారన్నది ఎంత వాస్తవమో, తలకాయలు తైతక్కలేసాలేస్తే తోకలు అల్లాడెత్తాయి అన్నది ఎంత వాస్తవమో, సొలొమోను కుదురులేని పనులు చేస్తే సొలొమోనుకి కుదురులేని కొడుకులే పుట్టారు. అంతే కదండి. తెలుగులో సామెత, తల్లి సేను మేస్తే చెప్పండి, మమ్మీ నేను గొట్టినే మేస్తాను అందో. చెప్పండి, నేను సేనే మేస్తా అంట. నువ్వు సేలో తెగ్గకూడదంటే నువ్వు దిగే అడక్కని చెప్తే అది ముందు గుర్తుపెట్టుకో. నీకు బాగా అర్థమవుతున్నాయి లేదో నా మాటలు. సొలొమోను ఎప్పుడైతే తన ఆత్మీయ జీవితంలో డిస్టర్బెన్స్ అయ్యాడో, తన కొడుకుల తర్వాత ఏమైనా చెప్పండి, డిస్టర్బెన్స్ అయ్యే క్యారెక్టర్ వచ్చింది వాళ్ళకి. ఇద్దరు పుట్టారు కొడుకులు ఇద్దరు పుట్టారు. కొడుకులు పుడితే మనవలు కొడుకులు పుడితే ఆ ఇద్దరు తెర మీదకి వచ్చారు. ఆ పుట్టిన వారిలో ఒకడు రెహబాము, ఒకడు యరాబాము. వీళ్ళిద్దరు కలిసి దేశాన్ని 2 ముక్కలు చేశారు. దేశాన్ని 2 ముక్కలు చేస్తే ఒకడు ఉత్తర భూభాగం అయింది, 2 దక్షిణ భూభాగం అయింది. వీళ్ళ ఉత్తర భూభాగాన్ని దక్షిణ భూభాగాన్ని నిడదీసి ఏం చేశారు చెప్పిన, పూర్తిగా దేశాన్ని విగ్రహారాధన దేశంగా మార్చేశారు. మీకు ఏమర్థమవుతుంది? ఒక్కడైనా రాజరికపు నాయకత్వాన్ని సరిగ్గా పరిపాలించండి అని ఆదాము దగ్గర నుంచి చెబితే ఒక్కరైనా తినంగా చేస్తున్నారా? జాగ్రత్తగా వినండి, 2వ అధ్యాయం దగ్గరికి వెళ్తున్నాం. ఒక్కరైనా తినంగా ఉంటున్నారు, ఒక్కరు లేరు తినంగా. ఒకరి తర్వాత ఒకరు. ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చారు. ఏం చేశారు? దేశాన్ని 2 ముక్కలు చేశారు. ఉత్తర భూభాగానికి రాజధాని సోమ్రోన్ అయ్యింది, దక్షిణ భూభాగానికి రాజధాని ఇజ్రాయేల్, దక్షిణ భూభాగానికి రాజధాని యెరూషలేము అయింది. యెరూషలేము రకరకాల తంతు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దేవుడు ఇసుకుపోయాడు. హిజ్కియా వచ్చాడు, ఉజ్జియా వచ్చాడు, అంతకుముందు ఆహాజ్ వచ్చాడు. ఇలాంటి రాజులు వచ్చారు. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఏం చేశారు? బాగానే ఉన్నారనుకున్నారు. హిజ్కియా ఏమయ్యాడు? చివరికి దేవుడు చంపి తీసుకెళ్ళిపోతామన్న సమయానికి బతిమాడుకుని 15 సంవత్సరాలు పుట్టిస్తే, ఆ 15 సంవత్సరాలు హిజ్కియాకి ఎవడు పుట్టాడు చెప్పినా? పనికిమాలినోడు పుట్టాడు. ఉజ్జియాని దేవుడు బలపరిస్తే చివరికి ఉజ్జియా ఏమాడు తెలుసా? దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుడు ఆరాధన స్థలంలో నిలబడి యాజకులు చేయ పని నేను చేస్తానని చెప్పి నుదుటిన కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఇలాంటి రాజులు పరిపాలించారు. దక్షిణ భూభాగానికి ఒక 20 మంది, ఉత్తర భూభాగానికి 21 మంది రాజులు, సుమారు 20, 21, 41 మంది రాజులు దేశాన్ని పరిపాలిస్తే, ఈ 41 మంది రాజులు దేశాన్ని దేనికి తయారు చేశారు చెప్పిన? పూర్తిగా దేవునికి దూరం చేసి విగ్రహారాధికులుగా మార్చేశారు. ఆ టైంలో దేవుడు ప్రవక్తలను పంపించాడు. ఆ టైంలో దేవుడు నీతిమంతులను పంపించాడు. ఆ నీతిమంతుల్లో ప్రవక్తల్లో రాజకీయాన్ని బాగా వడపోసిన ప్రవక్తే యెషయా. ఎవరు? ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. త్వరగా ముగిద్దాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యోధా రాజుల దినములలో యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమాజు కుమారుడగు యెషయాకు కలిగిన దినములు. ఇప్పుడు బాగా ఉండండి, పొలిటికల్ సైన్స్ ఎలా ఉందో చెప్తున్నారు చూడండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యూదుల రాజుల దినములలో యోధాను గూర్చి యెరూషలేమును గూర్చి ఆహాజు కుమారుడైన ఆమాజు కుమారుడు యెషయా కలిగిన దర్శనము. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలు ఇశ్రాయేలుని పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. వారు ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డు తెలుసుకోనును. దేవుడు ఏమంటాడు చూడండి, ఎద్దుకున్న ఇంకిత జ్ఞానం, గాడిదకున్న ఇంకిత జ్ఞానం ఎవరికి లేదు చెప్పండి? నా పిల్లలకు లేదు. ఎందుకు ఇంకిత జ్ఞానం లేదంటున్నాడు తెలుసా? వీళ్ళకి రాజు కావాలని అడిగారు, రాజునిచ్చాను. రాజు నిలబడలేదు. చెప్పండి, ఏలో నిలబడలేదు. అరే ఎప్పటికే నేనే రాజు, నా వైపు చూడండి అంటే, ఆకాశం నుంచి ఆహారం అంటే మన్నా కురిపించి నేను కనబడలేదు, నీళ్ళంటే బండను బద్దలు చేసి నదులంత విస్తారమైన నీళ్ళు ఇచ్చిన నేను కనబడలేదు, వాళ్ళ చెప్పులు అరగకుండా కాపాడిన నేను కనబడలేదు, వాళ్ళ బట్టలు మాయకుండా రాజులా చూసి నేను రాజుగా వీళ్ళకి కనబడలేదు, వీళ్ళని పోషిస్తున్నా ఎంతగా పోషిస్తున్నా నేను కనబడలేదు. అరే ఒక ఎద్దును పోషించిన ఎద్దుకి తన యజమాని ఎవడో తెలుస్తుంది, గాడిదకి తన యజమాని ఎవడో తెలుస్తుంది. ఎద్దుకి గాడిదకున్న ఇంకిత జ్ఞానం, బుద్ధి చెప్పండి నా పిల్లలకు లేదని బాధపడ్డాడు. దాని అర్థం ఏంటి చెప్పనా? నేనే మీకు రాజుని. ఆహాజు వచ్చినా ఏమి ఎరగదీయుడు,
హిజ్కియా వచ్చినా మీకేమి ఎరగదీయుడు, ఆమోజు కుమారుడైన ఇంకా ఎవరొచ్చినా, అంటే క్షమించండి, ఆహాజు ముందున్న ప్రవక్తలు ఎవరొచ్చినా, క్షమించండి, ఆ రాజులు ఎవరొచ్చినా మీకు ఏమీ చేయరు. ఎవడొచ్చి మీకు మానవుడిగా నాయకుడిగా ఉన్నా వాడు ఎదుగుతాడు, వాడి పిల్లలు ఎదుగుతాడు, వాడి మనవళ్ళు ఎదుగుతారేమో తప్ప మీరు ఎప్పుడు ఊడిగం చేస్తూనే ఉంటారు. దేవుడు చెబుతూ 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 ఒక మాట అన్నాడు, ఎద్దుకున్న ఇంకిత జ్ఞానం, గాడిదకున్న ఇంకిత జ్ఞానం నా పిల్లలకు లేదు. ఇంకిత జ్ఞానం అంటే చెప్పనా, నేనే రాజునని తెలుసుకుండ్రా, ఎవడ మోసేతి నీళ్ళు తాకండ్రా అని చెప్పాడు. ఎవడ కిందకి వెళ్ళకండ్రా, ఎవడి నాయకత్వం కిందకి వెళ్ళకండి. ఒకవేళ మీరు ఎవడి నాయకత్వం కిందకి మీరు వెళ్ళినా, ముందు చేసినాడు ఈడు చేస్తాడు, ఈడు చేసినాడు వాడు చేస్తాడు, ఎవడ చేసినా చివరికి దేవుడు ఆయాస పెట్టే పనులే, దేవుడిని ఆయాస పెట్టే పనులే చేస్తాడు. సరిగ్గా టైంలో దేవుడు ఒక వర్తమానం రాయిస్తున్నాడు, ఒక మెసేజ్ ఇస్తున్నాడు. బాగా వినండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం దగ్గరికి వెళ్తున్నాం. ఒక్కసారి 7వ అధ్యాయం దగ్గర రండి. ఇదే యెషయా గ్రంథం 7వ అధ్యాయం మొదలు వచనం. ఇదే యెషయా గ్రంథం 7వ అధ్యాయం మొదలు వచనం. నేను చదువుతాను చూడండి. యోధా రాజైన ఉజ్జియా మనవుడును, యోతాము కుమారుడైన ఆహాజు దినముల్లో సిరియా రాజైన రెజీనును, ఇశ్రాయేల్ రాజైన రెమల్య కుమారుడైన పెకాహును యుద్ధము చేయవలన యెరూషలేము మీదకి వచ్చారు, కానీ అది వారి వలన కాకపోయాను. అప్పుడు సిరియానీయులు ఎఫ్రాయిమీలు తోడు చేసుకుని దావీదు వంశస్థులకు తెలబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయాలను, వారి జనుల హృదయాలను కదిలిను. చదివింది ఏమన్నా అర్థమైందా? మన బొంద మనకేం అర్థం అవ్వలేదు. కానీ చదివాం, ఏం చదువుతున్నాం, ఆ చదివింది మనకేం అర్థం అవ్వలేదు. ఎందుకు అర్థం అవ్వలేదంటే అక్కడ ఒక రాజకీయం ఉంది. ఏం రాజకీయం ఉంది? అక్కడ 3 దేశాలు ఉన్నాయి. మీరు చూడండి, జాగ్రత్తగా వెంటనే నేను ముగిస్తాను. 3 దేశాలు ఉన్నాయి. 1 సిరియా ఉంది, 2 చెప్పండి ఇజ్రాయెల్ ఉంది, 3 యోధా ఉంది. ఎన్ని దేశాలు ఉన్నాయి? సిరియా, ఇజ్రాయెల్, యోధా. ఈ సిరియా, ఇజ్రాయెల్, యోధా ఏవైతున్నావో ఈ 3 దేశాలకి 3 రాజులు ఉన్నారు. ఆ 3 రాజుల పేర్లు 1 రెజీను, 2 పెకాహు, 3 ఆహాజు. సిరియా దేశానికి రాజు రెజీను, ఇజ్రాయెల్ దేశానికి రాజు పెకాహు, యోధా దేశానికి రాజు ఆహాజు. ఈ 3 ఎప్పుడైతే పనిచేస్తున్నారో, ఈ 3 దేశాలు పనిచేస్తున్నప్పుడు ఈ 3 మింగేయడానికి పైనుంచి ఒకడు వస్తున్నాడట. ఆడి పేరు 17వ వచనంలో రాస్తున్నాడు చూడండి. అదే అధ్యాయం 17వ వచనంలో. మీకు అర్థమైనా అర్థమైపోయినా అర్థమైనట్టు చూడండి. కొన్ని బళ్ళు ఎగాదిగా చూస్తున్నాయి, చివరికి వెళ్ళేసరికి నీకు అర్థమవుతుంది. నేను గ్యారెంటీ ఎత్తున జాతకు వినండి. ఓకే, 17వ వచనం చూడండి. 17వ వచనం. యెహోవా నీ మీదకి, నీ జనుల మీదకి, నీ పితరుల కుటుంబం వారందరి మీదకి శ్రమ దినంలో వచ్చును. ఎఫ్రాయిము యోధా నుండి తొలగిన దినం మొదలుకొని నేటి వరకు రాని దినం ముందు దినములను రప్పించిన ఆయన అశ్షూరు రాజుని నీ మీదకి రప్పించినప్పుడు చెప్పండి, నీ మీదకి అశ్షూరు రాజు రప్పిస్తున్నట్టు ఇక్కడ జరుగుతున్న భయంకరమైన వాతావరణం ఏంటి చెప్పినా, ఇప్పుడు ఈ 3 దేశాలని మింగేయడానికి వస్తున్న వాడి పేరు అశ్షూరు. ఎవరు? అశ్షూరు సామ్రాజ్యం. అశ్షూరు సామ్రాజ్యం అంటే చిన్న సామ్రాజ్యం కాదు అది. అశ్షూరియన్స్ వార్స్ అని మీరు కొట్టండి, చాలా భయంకరమైన చరిత్ర వస్తుంది. అశ్షూర్ అనే రాజు ఎలా ఉంటాడంటే, గర్భంతో ఉన్న స్త్రీలను కూడా బయటికి లాక్కొచ్చి వాళ్ళ మానాల్లో కత్తులు పెట్టి కింద నుంచి పైకి చీరి ఆ బిడ్డను బయటికి లాగి బండకేసి కొట్టే మాట అనకపోతే మీ దేశంలో ప్రతి ఒక్కరిని ఇలా చంపుతాంటారు. అంత భయంకరులు. మనిషి బతికుండగానే చర్మాన్ని నిలువెల్లా ఒలిచేసి లోపల ఇంకా అవయవాలు కొట్టుకుంటుండగా వాళ్ళ అవయవాలు బయటికి లాగేసి ఆ రక్తంతో చిందిపోతున్న ఆ దేహాన్ని ఇలాంటి శూలానికి పైన గుచ్చేసి ఆ శిరస్సులోంచి శూలం వచ్చేలా, కింద నుంచి గుచ్చి ఆ శిరస్సును శూలం వచ్చేలా చూపించి అక్కడి నుంచి వార్నింగ్ ఇస్తారు సిటీకి. ఏమనంటే, మీ డబ్బు, మీ ధాన్యము, మీ మానవు మాకు ఇవ్వకపోతే అందరినీ ఇలాగే ఏలాడదీస్తామని చెప్తారు. అది అశ్షూరు యుద్ధం అంటే. స్త్రీలని కానీ పురుషులని కానీ జాలిపడరు, చిన్న పెద్ద యవనస్తులను ఏమీ జాలిపడరు. వాళ్ళకి కావాల్సింది మానము, ధాన్యము. వాళ్ళు ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చారు. ఇప్పుడు ఆడు వస్తున్నాడు అన్న సంగతి ఈ 3 దేశాలకి వినబడ్డ. ఆ 3 దేశాల పేరు సిరియా, ఇజ్రాయెల్, యోధా. ఈ 3 దేశాలకి ఎప్పుడైతే వినబడ్డా వీళ్ళకి కంగారు వచ్చేసింది. వాడు వచ్చాడంటే మొత్తానికి 3 మింగేస్తాడు, ఆడు వచ్చాడంటే అందరినీ జాలి లేకుండా తినేసి పట్టుకెళ్ళిపోతాడు. అందుకే సిరియాకి ఉత్తరం పంపిందంట ఇజ్రాయెల్, ఇజ్రాయెల్కి ఉత్తరం పంపిందంట సిరియా. ఒరేయ్,
మనకి గొడవలు ఉంటే తర్వాత ఏమన్నా చూసుకుందాం, మన బార్డర్ గొడవలు, మన సరిహద్దు గొడవలు ఏమన్నా తర్వాత చూసుకుందాం. మనం గనక లూజ్ అయ్యామంటే వాడు నిన్ను మింగెత్తాడు, నన్ను మింగెత్తాడు. వాడు ఎవడు? అసూరు. వాడు వచ్చాడంటే నిన్ను ఎత్తుకెళ్ళిపోతాడు, నన్ను ఎత్తుకెళ్ళిపోతాడు. అందుకే మనకి గొడవలు ఏమంటే తర్వాత చూసుకుందాం, ముందు మన ఇద్దరం కలిసి చెప్పండి వాడిని ఆపుదాం, ఎదిరిద్దాం అన్నారు. ఇద్దరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఒక విషయం అర్థమైంది. ఆ విషయంలో వాళ్ళకి తేలిన ఫలితార్థం ఏంటంటే మన ఇద్దరం కలిసిన వాడిని ఏమీ చేయలేము. తర్వాత ఎప్పుడైతే వాళ్ళిద్దరికి అర్థమైందో మూడో దేశం పక్కన ఉందో ఆ దేశం పేరు చెప్పండి, యోధా. ఆ యోధాని అడిగారు సపోర్ట్. నీ సపోర్ట్ మనకు కావాలి, మన గొడవలు ఉంటే తర్వాత చూసుకుందాం, ముందు వెళ్ళి వాడిని ఎదిరిద్దాం. వాడిని కనుక ఎదిరించకపోతే వాడు వచ్చి నిన్ను మింగెత్తాడు, నన్ను మింగెత్తాడు, మనందరూ మింగెత్తారు. వాడిని ఎదిరిద్దామని కానీ యోధా దేశపు రాజు ఆహాజ్ అన్నాడట, నేను సపోర్ట్ ఇవ్వను అన్నాడంట. జాతక వినాలి, నేను ముగిస్తున్నాను. నేను సపోర్ట్ ఇవ్వనంటే వీళ్ళ కోపం వచ్చింది. రే వాడు వచ్చి మళ్ళీ మింగేస్తాడు, తర్వాత ఏమైనా గొడవలు ఉంటే చూస్తుందా అంటే మీ ఇద్దరు రాజకీయాల్లో నేను కలవను అన్నాడు. అది కాదురా, నువ్వు కలవరా, నీ ప్రజల సపోర్ట్ మాకు కావాలంటే కలవని అన్నట్టు. వీళ్ళిద్దరూ కోపం వచ్చింది. ఆ కోపంలో వీళ్ళకి తేలిన ఫలితార్థం ఏంటంటే ముందు రాజును లేపేసి మనకు అనుకూలమైన రాజుని అక్కడ పెట్టుకుని ఆ తర్వాత ప్రజలు మన వైపు తిప్పేసుకుందాం, ముందు ఆహాజం లేపేండ్రా అని ఒక ప్రకటన చేశారట. ఇప్పుడు యోధా దేశానికి ప్రమాదాలు 3 చోట్ల నుంచి వస్తున్నాయి. ఎక్కడి నుంచి అంటే 1 అసూర్ నుంచి, 2 ఇజ్రాయెల్ నుంచి, 3 సిరియా నుంచి. ఎప్పుడైతే ఈ 3 దేశాలు వాళ్ళ మీదకి పడిపోతున్నారో ఈ 3 ప్రమాదాలు వాళ్ళ మీదకి వస్తున్నాను కానీ ఈ జనుల హృదయాలు అడవి చెట్లు కదిలినట్టు కదిలిపోయాడు. అది అక్కడ రాజకీయం. మీకు అర్థమైపోయినా అర్థమైనట్టే. అది అక్కడ జరుగుతున్న రాజకీయం. ఏం రాజకీయం జరుగుతుంది? అదిగో 3 ప్రమాదాలు. సిరియా వస్తుంది, ఇజ్రాయెల్ వస్తుంది, అలాగే ఇప్పుడు అసూర్ వస్తుంది. ఈ 3 కలిసి యోధా మీదకి వస్తుంది. ఇప్పుడు యోధాకు భయం వేసింది, యోధా రాజుకు భయం వేసింది. అప్పుడు దేవుడు యోధా రాజు దగ్గరికి యెషయా ప్రవక్తను పంపాడు. ఏం టెన్షన్? యెషయా ప్రవక్తను పంపాడు. వెళ్తూ నీ కొడుకుని తీసుకుని వెళ్ళు. ఆ కొడుకుని తీసుకుని వెళ్ళినప్పుడు యెషయా ద్వారా చెప్తున్నాడు, రాజా నువ్వేం భయపడకు, నువ్వు కోనేటి కాలువల చుట్టూ తిరక్కు, నీకేమీ కాదు. నీకు దేవుడిచ్చిన మాట ఏంటంటే ఆయన సెలవు లేకుండా తల వెంట్రులకు ఎంట్రుకు కూడా రాలదు. 3 దేశాలు కాదు 30 దేశాలు కలిసినా నిన్నేమీ చెయ్యలేవు. ఆహాజు నువ్వు దేవుని మీద అనుకో, నువ్వు నీటి కాలవలను నమ్మొద్దు, ఐగుప్తితో పొత్తెట్టుకోవద్దు, ఐగుప్తికి లంచాలు ఇవ్వద్దు, నువ్వెవరి వైపు తిరగొద్దు, యెహోవాను నమ్ముకో. ఆహాజు శాసనం ఎప్పటికి ఉంటుంది, ఎందుకంటే దేవుడు దావీదుకి మాట ఇచ్చాడు, నీ సింహాసనం మీద ఎప్పుడు ఒక దీపం ఉంటుందని దేవుడు మాట ఇచ్చాడు కనుక నీ రాజ్యానికి నీ జాతికి ఏమీ కథని దేవుడు గ్యారంటీ ఇస్తున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండవయ్యా. ఆహాజ్ అంటే ఇటు అటు ఇటు తింగర చూపులు చూస్తున్నాడు. ఎవరు? రాసి పెట్టుకో. 65 సంవత్సరాలు కాకముందే రెజీన్ ఉండడు, 65 సంవత్సరాలు కాకముందే పెకాహు ఉండడు, సిరియా ఉండదు, ఇజ్రాయెల్ ఉండదు. నీ మీదకి వచ్చిన ఏ గాలి వాటాన్ని కూడా నేను చూస్తూ ఊరుకోను అన్నాడు. అవునా దేవా, నీకు మహిమ కలుగును గాక అంటే బాగుండు. ఎవరు? ఆహాజ్. అనకుండా ఏమంటున్నాడు ఒకసారి 10వ వచనంలో చూడండి. యెహోవా ఇంకొన ఆహాజుకి ఇలాగ సెలవిచ్చిన నీ దేవుడని యెహోవా వలన చూసినడుగు. దేనికి సూచన? దేనికి? ఏదో గుర్తు అడుగు. ఏటి గుర్తు అంటే నీకేమీ కాదండా. నేను చెబుతున్న మాటల మీద నీకు నమ్మకం రావాలంటే నమ్మకానికి ఏదో ఒక గుర్తు అడుగు. ఆ గుర్తు పాతాళ లోకమంత లోతైనా సరే, ఊర్ధలోకం అంటే పరలోకమంత ఎత్తైన గుర్తైనా సరే, ఏదో ఒక గుర్తు అడుగు. దేవుడు నీకు గుర్తిస్తాడు. ఆ గుర్తు దేనికంటే నీకేమీ కాదనే అంత గుర్తు అడగంటే పెద్ద మనిషి ఏమన్నాడు చూడండి కిందకి. ఆహాజు నేను అడగను యెహోవాను శోధింపును. ఏమన్నాడట? నేను అడగను యెహోవాను శోధింపునంటే దాని అర్థం ఏంటి? పెద్ద భక్తిపరులాగా ఏమంటున్నాడు చూడండి. నేను అడగను దేవుడిని శోధింపునంటే దాని అర్థం ఏంటంటే భక్తిపరుడు అని కాదు. నేను అడగను యెహోవాని. దేన్ని అడగమన్నాడు? అరే నీకేమీ కాదురా, నీకు నేనే ధైర్యం రా, నీ రాజరికాన్ని కాపాడుతాను రా, నన్ను అడుగురా అంటే నేను అడగట్లేదు. ఎందుకు అడగనట్టు? మీ ఇంటికి వెళ్తారు, వృత్తాంతాల గ్రంథం చదవండి. ఎందుకు అడగనట్టున్నాడంటే అప్పటికి మనిషి ఐగుప్తితో పొత్తెట్టుకున్నాడు. ఎవరితో? ఐగుప్తీయులతో. ఐగుప్తి రాజుతో పొత్తు పెట్టుకుని ఇదిగో అసూరు సామ్రాజ్యం వస్తుంది, మా మీదకి వచ్చే సమయానికి మీ సపోర్ట్ మాకు కావాలని ఈ ఐగుప్తితో పొత్తు. బాగా వినండి. ఇజ్రాయెల్ దేశం ఏమో సిరియాతో పొత్తెట్టుకుంది, యోధా దేశం ఏమో చెప్పండి ఐగుప్తితో పొత్తెత్తుకుంది. ఐగుప్తితో పొత్తు పెట్టుకుని మందిరంలో ఉన్న అనేకమైన బంగారు పాత్రలు గిఫ్ట్కి ఇచ్చేస్తున్నాడు. ఎవరు? ఈడే. ఎవడు? ఇన్ని జరిగినా దేవుడు ప్రేమించి నీ సపోర్ట్ నాకు ఇస్తున్నాను జాగ్రత్తగా ఉండంటే దేవుడు సపోర్ట్ ఈ మనిషికి నచ్చలేదు. కానీ చెప్పండి, నీటి కాలువలో ఐగుప్తి అధికారులకు నచ్చి అక్కడ ఉన్నప్పుడు యెషయా ప్రవక్త ఏమంటున్నాడు చూడండి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. చదువు. అతడు ఇలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడే,
మీరు మనుషులను విసిగించడం చాలదనుకుని నా దేవుణ్ణి కూడా విసిగించుదురా? మీకు బుద్ధి లేదా? ప్రవక్తలు విసిగిస్తారు, నీతిమంతులు విసిగిస్తారు, మనుషులు విసిగిస్తారు. అరే దేవుడే వచ్చి మీకు సూచనిస్తానంటే దేవుణ్ణి కూడా విసిగిస్తారు. ఒక గుర్తు అడగండి అంటే యూదులు అడగరు, ఓ గుర్తు అడగండి అంటే ఈ ప్రజలు అడగరు. దేవుడు మీకు సపోర్ట్ ఇస్తాడో గుర్తు అడగండి అంటే ఈ ఆహాజ్ గాడు కూడా అడగడు. ఒకటి అడగండి అంటే దేవుడు ఇన్నిసార్లు మీరు ఇసుకిస్తున్నారు. మీరు అడిగినా అడగకపోయినా దేవుడే ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఆ నిర్ణయం ఏంటంటే చెప్తున్నా చూడండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మాన్యేల్ అని పేరు పెట్టెను. గుర్తు మీరు వినినా వినకపోయినా దేవుడు గుర్తిస్తున్నాడు. ఏంటా గుర్తంటే మీకు ఏమీ కాదు, తను నమ్ముకున్న పిల్లలకి, తనని రాజుగా చూస్తున్న పిల్లలకి ఏమీ కాదన్న గుర్తు ఏంటంటే పెళ్ళైన ప్రతి స్త్రీ తల్లవుద్ది, పెళ్ళైన ప్రతి స్త్రీ తల్లవుద్ది. కానీ పెళ్ళి కాకుండానే, పురుష స్పర్శ లేకుండానే, ఏ పురుషులతో సంబంధం లేకుండానే ఒక కన్నె పిల్ల గర్భవతి అవుద్ది. ఆ గర్భవతి అయిన రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ గుర్తు ఏంటంటే దేవుడే దీనుడుగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు? వచ్చి ఏం చేయబోతున్నాడు అంటే ఎందుకు రాబోతున్నాడు? ఆదాము చేయలేనిది, బాగా వినాలి, నోవహు చేయలేనిది, అబ్రాహాము చేయలేనిది, మోసే చూపించలేనిది, న్యాయాధిపతులు చేయలేనిది, రాజులు చేయలేనిది, వీళ్ళెవ్వరూ చేయలేనిది దేవుడే మానవ ఆకారంలో తోటి మానవుల దగ్గరికి రాబోతున్నాడు. వచ్చి ఏం చేస్తాడు? 9వ అధ్యాయం 6వ వచనం చూడండి, ముగిద్దాం. 9వ అధ్యాయం 6వ వచనం, అదే 9వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద, ఆయన భుజముల మీద, ఒకటవసారి నడితే చెప్పండి ఆయన భుజాల మీద ఏముంటుంది, రెండవసారి చెప్పండి ఆయన భుజాల మీద ఏముంటుంది, మూడోసారి అడిగితే చెప్పండి ఆయన భుజాల మీద ఏముంది. ఇప్పుడు చెప్తున్నాను వినండి, ఆయన భుజాల మీద ప్రపంచ రాజకీయం యొక్క రాజకీయం ఉంది. ఆదాము నెరవేర్చలేని రాజకీయాన్ని నెరవేర్చడానికి భుజాల మీద పెట్టుకుని పుట్టాడు. ఈ ప్రపంచంలో ఏ రాజు చేయలేని రాజకీయాన్ని నెరవేర్చడానికి చెప్పండి తన భుజాల మీద రాజకీయాన్ని పెట్టుకుని పుట్టాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడంటే మనం చెప్తున్నాను, ఇల్లు లేని వారికి ఇల్లు, వాకిలు లేని వారికి వాకిలి, పిల్లలు లేని వారికి పిల్లలే, పిల్లి పాలు గేదె పాలు అని చెప్పడానికి అది గుర్తుపెట్టుకోండి. ఆవిడెవరో సాక్ష్యం చెప్తుంది. ఏమైనా సాక్ష్యం చెప్తుందంటే గ్యాస్ అయిపోయిందంట, గ్యాస్ అయిపోయిందని పరిశుద్ధాత్ముడు చెప్తే వెంటనే గ్యాస్ వచ్చిందంట. నీ గ్యాస్ అయిపోతే గ్యాస్ సిలిండర్ నువ్వు చెప్పు, నీ గ్యాస్ అయిపోతే గ్యాస్ కుండలోడు చెప్పాలి కానీ పరిశుద్ధాత్మ చెప్పడం ఏంటి? యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే నడుతున్నాను, ఎలకలు ఎక్కువైపోతే 3 పిల్లిని పంపించడానికో, వింటున్నారు లేదా సాక్ష్యాలు, గ్యాస్ అయిపోతే గ్యాస్ తేవడానికి కాదు. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు చెప్పనా? ఈ ప్రపంచానికి ప్రజలకున్న అతిపెద్ద లోటేంటో తెలుసా? ఈ నాయకుల వలన ప్రజలకి మంచి జరగదు. ఒక మానవుడు మరొక మానవుడిని సరిగ్గా నడిపించలేడు, ఒక మానవుడు మరొక మానవుడికి మంచి చేయలేడు, ఒక మానవుడు మరొక మానవుడికి మంచి నాయకత్వాన్ని ఇవ్వలేడు. అందుకే ఈ మానవులు ఇవ్వలేని నాయకత్వాన్ని ఆదాము దగ్గర నుంచి చరిత్ర చూస్తున్నాం, రాజుల చరిత్ర వరకు ఒక్కరు కూడా సరి అయిన పరిపాలన నాయకత్వాన్ని చూపించలేకపోయారు. కనుక వీళ్ళ చెయ్యలేనిది ఎలా చెయ్యాలో, ఆయన రాజు అయితే మనకు ఆయన కింద ఎలా పరిపాలన ఉంటుందో చూపించడానికి దేవుడే రాజుగా కన్య గర్భాన్న భూమి మీదకి వచ్చాడు. ఆయన భుజాల మీద ఏం పెట్టుకున్నాడు తెలుసా? రాజరికాన్ని పెట్టుకుని. ఇప్పుడు చెప్పండి, ఈ పాయింట్ మీకు అర్థమైతే మళ్ళీ నేను చెప్తున్నాను, యూదుల రాజుకున్న ఏ రోజు దగ్గరికి తూర్పు దేశపు జ్ఞానులు ఎందుకు వచ్చారు? బంగారం ఇవ్వడానికి కాదు, సాంబ్రాన్ని ఇవ్వడానికి కాదు, బోలం ఇవ్వడానికి కాదు, మెటీరియల్ ఇవ్వడానికి కాదు. వీళ్ళు రావడంతో ఏమడుతున్నారు తెలుసా? రాజు ఎక్కడ అంటే దాని అర్థం ఏంటి? మా దేశంలో చాలా మంది రాజులు ఉన్నారు, మాకు చాలా మంది అధిపతులు ఉన్నారు, వీళ్ళందరూ సన్నాసిగాళ్ళు, మాకు ఈ రాజుల వలన ఏ మంచి జరగలేదు, మాకున్న ఒకే ఒక్క రాజు మీద ఓపేతను ఉందంటే ఆ రాజు ఎవరో కాదు, ఆ రాజు మీ దేశంలో పుట్టాడు. ఆ రాజు ఎక్కడ? ఆ రాజే మా రాజు, ఈ రాజే మా రాజు. అంటే ఆయన మీకే కింగ్ కాదు, చెప్పండి మాకు కూడా కింగే.
ఈయన మీకే రాజు కాదు, మాకు కూడా రాజే. ఆయన రాజరికం మాకు కావాలి. ఇప్పుడు చెప్తున్నాను, ఈ పంచాయతీ కానీ ఎక్కడైనా మీరు చూడండి, ఈ ప్రతిపాడు దాటితే ఎంత బాస్కెట్ మెటీరియల్ దొరుకుతుందండి. ఏది అమ్మెత్తున్నారు జిల్లాను మళ్ళీ చెప్తున్నాను. బంగాళాఖాతంలో ఎంత గ్యాస్ దొరుకుతుంది, ఏది తోలేస్తున్నారు విదేశాలకి. పంచాయతీలో ఏం జరుగుతుందో తెలుసు, జిల్లాలో ఏం జరుగుతుందో తెలుసు, స్టేట్లో ఏం జరుగుతుందో తెలుసు, సెంటర్లో ఏం జరుగుతుందో తెలుసు. ఏ నాయకుడు వచ్చినా దోసుకుని వాడు పిల్లలు బాగుపడతారు తప్ప, చెప్పండి, మనకు సిల్లు గవ్వ కూడా ఇవ్వరు. ఈ పాయింట్ నీకు నాకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఎవరికి అర్థమైందో చెప్పనా? తూర్పు దేశపు జ్ఞానులకు అర్థమైంది. మా రాజుల వల్ల మాకేం ఒరిగింది ఏమీ లేదు, మా రాజుల వల్ల మాకు వచ్చింది ఏమీ లేదు. మాకు రాజు కావాలి. మాకు రాజు ఎవరు తెలుసా? దేవుడే మాకు రాజుగా కావాలి. ఆ రాజు ఎక్కడ అందుకే చెప్తున్నాను. ఈ రోజు అడుగుతాను, ఈ మెటీరియల్ ఏదైతే ఈ ప్రాంతంలో దొరుకుతుందో, ఇక్కడ లోపలికి వెళ్తే, ఈ రిమోట్ ఏరియాకి వెళ్తే ఎంత వనరులు మనకు దొరుకుతాయండి. ఇన్ని వనరులు మనకున్న కొండలు అమ్మేస్తున్నారు ఇక్కడ. నేను అడుగుతున్నాను, వాళ్ళు సరిగ్గా డీల్ చేస్తే జిల్లా బాగుపడిపోతే, వాళ్ళు సరిగ్గా డీల్ చేస్తే ఈ రాష్ట్రం బాగుపడిపోద్ది. ఇక్కడ దొరికే గ్యాస్ నిల్వలు బాగు చేస్తే రాష్ట్రం బంగారు రోడ్ల మీద నడిచేంత పరిపాలన ఇవ్వచ్చు. కానీ ఎవరు రైస్ బౌల్ ఏరియా అంటారు మంది ఉభయ గోదావరి జిల్లాలని. మధ్యలో గోదావరి, ఎక్కలేని స్వచ్ఛమైన నిత్యము పారే గోదావరి మనకున్నా, నల్ల రేగడి అనుకూలమైన భూమి మనకున్నా, పండిన పంటకు సరైన దిగుబడి మనకు రాదు. దిగుబడి వచ్చిన దానికి రేటు రాదు. సరైన గిట్టుబాటు ధరలు దొరకవు. ఎందుకు చెప్పనా? అమ్మేశారు మొత్తం పంట అంతా. నేను మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి. అరబ్ దేశాలకు వెళ్ళండి. ఎక్కడి నుంచి మన దేశాల నుంచి అరబ్ దేశాలకు వెళ్తున్నారు. కువైట్, మస్కట్, దుబాయ్, అబుదాబి ఏవైతే ఉన్నదో లైవ్లో చూస్తున్న వాళ్ళందరూ అడగండి. ఎక్కడ చూడండి మొత్తం ఇసుక ఏరియా అంతా. ఇసుకలో బుర్జ్ ఖలీఫా కట్టారు, ఇసుకలో బంగారం లాంటి బంగ్లాలు కట్టారు, ఇసుకలో బంగారాన్ని పండించేస్తున్నారు. వాడు సముద్రపు నీరునే మంచినీరుగా మార్చేది ఇసుకలో. నేను అడుగుతాను, ఆ దేశాలు ఎందుకు బాగుపడ్డాయి, మన దేశాలు ఎందుకు బాగుపడలేదంటే అన్ఫిట్. మళ్ళీ చెప్తాను, నాయకత్వం అన్ఫిట్. ఎక్కడ చూడండి పంచాయతీ బాగుపడలేదంటే ఆ గెలిచినాడు అన్ఫిట్. మళ్ళీ చెప్తున్నాను, ఎవడైనా నాకు వెళ్తే ఇక్కడ ఏరియాలో మీరు ఏ ఏరియా అయినా ఎవరైనా, నేను ప్రతి ఏరియా ఓవరాల్గా మాట్లాడుతున్నాను. మీరు ఎక్కడైనా జిల్లా బాగుపడలేదంటే నాయకుల ప్రాబ్లం కాదని అడుగుతున్నాను. ఇక్కడ రోడ్లు నలుగురు నడిచే దగ్గర సరైన రోడ్లు లేదంటే ఎవరి ప్రాబ్లం? చాలామంది అడుగుతున్నాను, ఆల మంచోళ్ళని ఏల మంచోళ్ళని ఏల కాదు, ఎవడో చిరగదీసేది ఏమీ లేదు. నేను ఓపెనింగ్ అని చెప్తున్నాను, మీరు ఏమనుకున్నా పర్లేదు. ఎత్తిపోతే నన్ను ఎత్తిపోతారు, మీరు ఏం కంగారు అవ్వకండి. నేను ధైర్యంగా చెప్తున్నాను. నేను యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నాగిటి మీద చెయ్యేసి చెప్పిన మాట్లాడి చెప్పిన, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం, పిడికెళ్ళు కన్నీళ్ళతో చచ్చిపోయినా ఏని తిరిగి చూసేయలేదు. ఎవడు ఏమనినా చస్తే ఆయన కోసం చచ్చిపోవడానికి రెడీ తప్ప భయపడిపోయి ఆయన వర్తమానాలు ఆపే ప్రసక్తే లేదని ఫిక్స్ అయ్యి వచ్చాడు. కనుక మీరు ఏం కంగారు అవ్వకండి, నా మాటలేనండి. నేను సీరియస్ చెప్తున్నాను. ముందున్న వాళ్ళు ఏం చేస్తారు? ఆలే ఏమి ఎరగదీయలేదు. ఏలేం చేస్తారు? ఏలేమి ఎరగదీయరు. రేపు పొద్దున్న వచ్చినాడు ఆడేమి ఎరగదీయడు. వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటి చెప్పిన? సిగ్గుపడే వాగ్దానం. ఇల్లు లేని వారికి ఇల్లులు, వాకులు లేని వారికి వాకులు, చదువు లేని వారికి చదువులు, ఎక్సెట్రా. ఇది దీంతో పాటు వాగ్దానాల్లో సిగ్గుపడే వాగ్దానం ఏంటంటే, మేము వస్తే మళ్ళీ కొత్త బ్రాండ్ ఎత్తామన్నారు. బ్రాండ్ అంటే ఏంటండి? ముందు అంతకుముందు వాళ్ళు చెప్పింది ఏంటి చెప్పినా, మేము వచ్చిన తర్వాత పూర్తి మద్య నిషేధం అన్నారు. ఏళ్ళకి చెప్పింది చెప్పిన పూర్తి మద్య నిషేధం అన్నారు. వాళ్ళకి చెప్పింది పూర్తి మద్య నిషేధం. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చెప్తున్నారు. కాంగ్రెస్ అదే చెప్పింది, బీజేపీ అదే చెప్తుంది, టీడీపీ అదే చెప్తుంది, వైసీపీ అదే చెప్తుంది, సేన వాళ్ళు అదే చెప్తున్నారు. ఎవరు వచ్చినా అదే చెప్తున్నారు. చెప్పిన వాళ్ళు నిషేధం అన్నారు. నిషేధం అన్న వీళ్ళు అన్నారట, మళ్ళీ బ్రాండ్ ఇచ్చారంట. బాధాకరమైన మాట చెప్పిన. వాగ్దానాల్లో వాగ్దానం ఏంటి? వాగ్దానాల్లో వాగ్దానం అయితే మా అయ్యలు ఎలా తెచ్చారు? తాగి తెచ్చారు. మా తాతలు ఎలా తెచ్చారు? తాగి తెచ్చారు. మా పితరులు ఎలా తెచ్చారు? తాగి తెచ్చారు. చివరికి మీ నాయకత్వం వల్ల మాకు జరిగేది చెప్పిన, మా బడుగు బలహీన వర్గాలలో తాగి వస్తున్నారు. మద్య నిషేధం అంటారు, కానీ ఎవరూ నిషేధించరు. ఎందుకు చెప్పినా గుర్తుపెట్టుకోండి, సగం ప్రభుత్వాలకు వచ్చే ట్రెజరీయే చెప్పండి బ్రాందీ షాపులు.
సగం ప్రభుత్వానికి వచ్చే ట్రెజరీయే బ్రాంతి మద్యం అయితే ఎవరు నిషేధిస్తారు? నిషేధించాలంటే దమ్మున్న నాయకుడు రావాలి. ఎవరు చేస్తారు? ఎవరు చేరేందుకు చూడండి. నిషేధిస్తామని సారా ఆపేశారట, కొత్త బ్రాండ్ తెచ్చారట. కొత్త బ్రాండ్ కానీ తాగితే కొత్తగా పచ్చిమందు తాగి హాస్పిటల్లో జాయిన్ అయిపోయారు. లేదు పచ్చిమండు రేట్ ఎక్కువ ఉందని మళ్ళీ సారా తెచ్చి వాళ్ళ పచ్చి సారా తాగేసి ఈ పచ్చి సారాతో చచ్చిపోయారు. మొత్తం మీద మనం చంపేయడానికే పుట్టారు మీరందరూ. మీరెవరు? మీరు చూడండి. ఆడొచ్చి ఇది ఇస్తా అంటాడు, ఈడొచ్చి అది ఇస్తా అంటాడు. ఎవడొచ్చి ఏమీ మనకు చేయడు. వాడున్నంతకాలం వాడి పిల్లలు వాళ్ళ కులం బాగుపడుతుంది. వీడున్నంతకాలం వీడి కులం బాగుపడుతుంది. ఎవరు వచ్చి ఎవరికి ఏమి చేయరు. ఈ ప్రపంచానికి న్యాయం జరగాలంటే ఒకే ఒక్కరు చేయగలరు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన మాత్రమే చేయగలడు. ఆయన కిందకు వస్తే ఆయన రావడంతోనే భూమి మీదకి వచ్చి ఏం మాట్లాడో తెలుసు. ఇదిగో దేవుని రాజ్యము సమీపించుచున్నది. చెప్పండి, మారు మనసు పొందండి, రండి నా యొద్దకు రండి. మీకు ఆకలి దప్పులా, ఇబ్బందులా, సమస్యలా ఏవైతున్నావో, ప్రయాసపడి భారాలు సాంప్రదాయాలు నలిగిపోతున్న వారులారా నా యొద్దకు రండి. పీస్ఫుల్ లైఫ్ అంటే ఏంటో నేను చూపిస్తాను, నా దగ్గర రండి. మీ లోకల్ నాయకులు మీకు శాంతి ఇస్తారు లేదో నాకు తెలియదు కానీ, మీ లోకల్ నాయకులు మీకు సమాధానం ఇస్తారు లేదో నాకు తెలియదు కానీ, ఈయన దగ్గరికి రండి, మీ జీవితానికి శాంతి సమాధానం దొరుకుతుంది. ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తారంటే మీరు గెలిపించుకున్నాడు ఇస్తాడు లేదో నాకు తెలియదు కానీ, ఈయన దగ్గర నమ్మకంగా ఉండు, ఖచ్చితంగా ఇస్తాడు. మీ వాకిట్లో జరుగుతున్న పనికి మాలిన గొడవలకి మీ లోకల్ నాయకులు మీకు సమాధాన పరుస్తారు లేదో నాకు తెలియదు కానీ, ఈయన దగ్గరికి రా, ఎవరిని ఎలా డీల్ చేయాలి ఈయన చూసుకుంటాడు. ఇల్లా వాకిలా నడుతున్న డబ్బులా అనారోగ్య సమస్య ఏదైనా కానీ ఆయన ఇచ్చింది నీకు రావాలి అంటే షరతులు వర్తిస్తే ఆ షరతులు ఏంటో చెప్పనా? ఆ షరతు ఒకటే, ఆయన రాజ్యాన్ని నీతిని మొదటెతుకు. ఆయన రాజ్యాన్ని నీతిని మొదట ఎత్తుకు. తూర్పు దేశపు జ్ఞానులు ఎత్తుకున్నట్టు ఎత్తుకు. ఆయన కిందకి రా, నీకేది కావాలంటే ఆయన ఇస్తాడు. నీకు ఇల్లు కావాలా, వాకులు కావాలా, ఆరోగ్యం కావాలా, ఏది కావాలో చెప్పు, ఆయన ఇస్తాడు. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళ రాజులను కాదని, వాళ్ళ నాయకత్వాన్ని కాదని ఎక్కడి వరకు ఎందుకు వచ్చారంటే, ఈయన కింద ఉంటే మేము మా పిల్లలు చెప్పండి తరతరాలు బాగుపడదు. నేను ఇచ్చిన వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటి చెప్పిన, నా రాజ్యాన్ని నీతిని అవన్నీ మీకు ఇస్తాను. ఏవన్నీ మీకు ఎంత నిత్యావసరాలు కావాలో అవన్నీ నీకు అనుగ్రహిస్తాను. ఇంకేం చెప్పాడు చెప్పిన, నా ఆజ్ఞ ప్రకారం బ్రతికితే నీ గుడారానికి ఏ తెగులు రాని. నువ్వు ఉన్నంతకాలం నువ్వు ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య సమస్యలు నేను చూసుకున్నాను. అందుకే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారు చెప్పినా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారు నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువుని నమ్ముకున్న వారు ఒక ధైర్యంలో ఉంటారు. వాడు కరువు వచ్చినా భయపడ్డు, ఖడ్గం వచ్చినా భయపడ్డు, ఇబ్బందులు వచ్చినా భయపడ్డు, నలుగురు కలిసి నేదో చేద్దామనుకున్నా భయపడరు, వాడి మీదకి ఎలాంటి ఉప్పెళ్ళేసినా భయపడ్డు. ఎందుకంటే వాడు యేసు ప్రభువుని బట్టి ధైర్యంగా ఉంటాడు. నువ్వు దేవుణ్ణి బలంగా నమ్మావో లేదంటే దానికి సూత్రాల్లో ఒక సూత్రం ఏంటి చెప్పినా, ఆయన నమ్ముకున్న తర్వాత నీకు ఎంత ప్రమాదం వచ్చినా బంతులాగా ధైర్యంగా ఉంటావు. ఆయన నువ్వు బలంగా నమ్మలేదనడానికి గుర్తేంటి చెప్పినా, నీకు జ్వరం వస్తే కంగారు అయిపోతున్నావు. డాక్టర్ గారు పైనుంచి కిందకు చూసి ఇలా అన్నాడు, ఒక్కడ వచ్చావా ఎవరినన్నా తీసుకొచ్చావని, కానీ అదేంటండి అలా అడిగారు అన్నారంట. నీ కంగారు అన్నీ నువ్వు కట్టుకున్న బిల్డింగ్లో రాత్రులు, నీ కట్టుకున్న బిల్డింగ్ మీద రాత్రికి వెళ్ళాలంటే చీకటి అంటేనే భయం. నీకు మళ్ళీ యేసుప్రభువుని నమ్ముకున్నాను అంటావు. నీకు బొద్దింకంటే భయం, జీవంటే భయం, అదంటే భయం, ఇదంటే భయం, ఆపదంటే భయం, అప్పులోడు వస్తే భయం, తిప్పలు వస్తే భయం, ఎవడన్నా నీ మీద ఏదన్నా అంటే దేనికి భయం? పౌలేమన్నాడు తెలుసా? ఇదిగో ఒకటి అన్నాడు, కరువైననో ఖడ్గమైనో హింసైనో బాధైనో ఏదైనా క్రీస్తు ప్రేమలో ఉంటే నన్ను ఏది చేయలేదు. చెప్పండి, ఆయన సెలవు లేకుండా ఎంట్రుకు కూడా ఎవడో లాగలేడు అన్నాడు. నా తల వెంట్రుకలో ఎంట్రుకు కూడా రాలేదు, ఆయన సెలవు లేకుండా ఎంట్రుకు కూడా రాలేడుతున్నాను. ఆయన నమ్మితే ఎలా ఉంటుందంటే బలం, ఒక ధైర్యం. పౌలుని తీసుకెళ్లి జైల్లో పడేస్తే భయపడ్డా? ఆయనకి ఏదైనా ఇబ్బంది జరిగితే భయపడ్డంటే ఆయన నమ్ముకుని ఎలా ఉంటారు? ధైర్యంగా ఉంటారు. యూదులు గుర్తించారు లేదు, ఇరుగు పొరుగు వారు గుర్తించారు లేదు, కానీ ఎవరు గుర్తించారు తెలుసా? తూర్పు దేశ జ్ఞానులు. అందుకే వాళ్ళు యేసు ప్రభువుని అలా గుర్తించారు కనుకే రాజు ఎక్కడని అడిగారు. మనం ఎలా గుర్తించగనకే డిసెంబర్ 25కి కేక్ కోసాం ఆయనకి. ఆయన్ని రాజుగా వాళ్ళు గుర్తించారు కనుకే వాళ్ళు భయపడకుండా ఆయన వెనకాల పరిగెట్టారు. మనం రాజుగా గుర్తించలేకపోయాం కనుకే చెప్పండి ఆయన దగ్గరకు వచ్చి మాకు ఏది పాలెత్తలేదు ప్రభువా అన్నాం. యేసుప్రభు అంటే ఎంత లోకువైపోయాడు చెప్పినా, రాజుగా చూడలేదు. కొంతమంది ప్రార్థనలు ఇలా చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారంటే ఇలా బల్లగొట్టి నువ్వు ఇస్తావు అంటున్నా. నువ్వు ఎవడగొడుతున్నావు బల్ల? మీ ఒకరు ప్రతిపాడు, మీ పిఎస్ ఎక్కడ, మీ పోలీస్ స్టేషన్ ఎక్కడ ప్రతిపాడేనా?
పత్తిపాడు. మీ పత్తిపాడు పిఎస్ దగ్గరికి వెళ్ళి, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఓ లెటర్, కంప్లైంట్ లెటర్ పెట్టి నువ్వు చేస్తావు అని ఎస్ఐ గారు ముందు లా ఏంటండి అంటాడు. గుర్తుపెట్టుకోండి. ఓ కలెక్టర్ దగ్గర సెంటు భూమి గొడవ నువ్వు కలిసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తావు అంటే కలెక్టర్ నిన్నేమంటాడో? లా ఏంటండి అదమని వారం రోజులు అంటాడు. ఒక కలెక్టర్తో మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకోవాలి, ఒక ఎస్ఐతో మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకోవాలి. ఈ రాజు దగ్గరికి వచ్చినప్పుడు నీ ప్రార్థన సరిగ్గా ఉండాలి. దేవా రాజా, నేను నీ రాజరికం కిందకి నేను వస్తున్నానని చెప్పాలి. నాకు ఇష్టమైన ఎగ్జాంపుల్ ఒకటి చెప్పి నేను ముగిస్తాను. అన్నీ ఈయన సెటిల్మెంట్ మనం చేస్తాడంటే అన్నీ సెటిల్ చేస్తాడు. నిన్నెవడైనా బాధ పెట్టినా కానీ, నిన్నెవరైనా ఇబ్బంది పెట్టే మంద ఎక్కువైపోయినా కానీ ఆయనకి చెప్పు. సూత్రం ఏంటి చెప్పనా? ఓ సీటీ తీసుకో, పేరు రాసుకో, ఆ పేరు రాసి ఆ పేరు మీద ప్రార్థన మోకాలేసేయి. ఆ సీటీ సిరక్క ముందే ఆడికి సిరిగిపోద్ది. ఆడి బతుకంత సిందరవందర అయిపోద్ది. ఉదాహరణ చెప్తాను వినండి. ఒక ఏరియాలో మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఆ మెడికల్ క్యాంప్కి ఈ జూనియర్ డాక్టర్లు వెళ్ళారు. ఆమె క్రిస్టియన్, మ్యారీడ్. సింత తెచ్చిన పులుపు జామున ప్రెసిడెంట్ ఉన్నాడు ఆ ఏరియాలో. కూతురు వయసున్న ఆడపిల్లలతో అసభ్యంగా మాట్లాడుతున్నాడు. ఏమ్మా డాక్టర్ అమ్మ ఎలా రా, బీపీ చూడు అన్నాడంట, షుగర్ చూడు అన్నాడు. బాధపడింది క్రైస్తవ వనిత కనుక ఇంటికి వెళ్ళి బాధపడుతున్న తన భార్యను పసిగట్టాడు. ఎందుకు బాధపడుతున్నా అని భార్య బాధను అర్థం చేసుకున్న భర్తగా, ఏమీ లేదండి అన్నాడు. లేదు, నాకు చెప్పినంత బాధ నీకేముంది చెప్పని అడిగితే చెప్పింది, ఏమీ లేదండి, ఒక ఆయన చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు ఆ ఏరియా ప్రెసిడెంట్ గారు. మా మీద ఏమైనా మళ్ళీ కంప్లైంట్ రాస్తే మాకు ఉద్యోగం అంత ఇబ్బంది అవుద్ది, అందుకే మేము ఏం అనలేకపోతున్నాం. ఏం చేయాలి మాకు అర్థం కాదు. ఇంటికి సాయంత్రం డ్యూటీకి వస్తున్నప్పుడు ఇంటికి రమ్మంటాడు, ఇంటికి వచ్చి బీపీ చెక్ చేయమంటాడు, అది చెక్ చేయమంటాడు. చాలా ఇబ్బంది అయిపోతుందండి ఆయనతో, చాలా బాధగా ఉంటుంది. ఇంటికి వచ్చినప్పుడల్లా బాధ వేసేస్తుంది అనగానే ఏ భర్తకైనా అలాంటి విషయాలు కోపం వస్తాయిగా. వాడు వెళ్దాం, ఆడ సంగతి పోలీస్ స్టేషన్ చెప్దామంటే ఎందుకులండి అతని వరకు ప్రార్థన చేద్దాం, సీటీ మీద పేరు రాసి అని సీటీ మీద పేరు రాసి ప్రార్థన చేశారు. కొన్ని నెలలు గడిచిపోయింది. కొన్ని నెలల తర్వాత భర్త అడిగాడు, ప్రెసిడెంట్ గారు ఏమైంది అసలు, మళ్ళీ నేను బాధపడుతున్నాడు లేదా అని అడిగితే, అవునండి మర్చిపోయిన ఒకసారి ఊళ్ళో అడుగు వస్తా అంది. ఊళ్ళో అడిగితే ఇలా చెప్పారు. ఆ ఊర్లో ప్రజలు ఏమన్నారంటే, ఊరని వెళ్ళాడంట, ఎక్కడికి వెళ్ళాడో తెలియదట, వస్తాడో రాడో కూడా తెలియదట, నమ్మకం పోయిందంట. ముఖ్యాంశాలు మరోసారి, నిన్నెవడైనా ఇబ్బంది పెడితే ఆడి పేరు సీటీ మీద రాసి ప్రార్థన చేయి, ఆడు ఊరు వెళ్తాడు, ఇంక రాడు. అందరికి ఎలా జరుగుతుందని చెప్పదు కానీ ఏదో ఒక ప్రాబ్లం. బైబిల్లో వాగ్దానం ఏంటో తెలుసా? మీకు మీరే పగ తీర్చుకొనక మీ పగలో నాకు స్థానం ఇవ్వండి, నేను డీల్ చేస్తాను. మీరేం చేయకండి, మీరు అలా చూస్తుండండి. అనేవాడిని నన్నివ్వండి, అరిసేవాడిని నరనివ్వండి, ఎవడేం చేస్తాడో చేయనివ్వండి, నేను ఎంత అబ్యూజ్ చేస్తాడో చేయనివ్వండి. అన్నే ఆడి పేరు రాసుకుని ప్రార్థన చేయి, ఆడు ఊరు వెళ్తారు, ఊళ్ళో అందరూ మర్చిపోతారు. ఈ రాజు దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది చెప్పనా? గుర్తుపెట్టుకుని ఒక ధైర్యం ఉంటుంది. ధైర్యం ఏంటి చెప్పనా? ఈ మాట అంటున్నాను, ఏం కంగారు అవ్వకండి, నాకు అన్నీ తెలుసు అంటున్నాను. జగన్ ఓడిపోయినా మనకు కంగారు లేదు, చంద్రబాబు నాయుడు గెలిచినా మనకు ఒరిగేది ఏం లేదు, మళ్ళీ చంద్రన్న ఓడిపోయినా మనకు వచ్చేది ఏం లేదు, జగన్ వచ్చినా మనకు ఓడిపోయలేదు, సెంటర్లో మోడీ వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్లేదు, పక్కన స్టేట్లో కేసీఆర్ గెలిస్తే గెలవపోతే రేవంత్ రెడ్డి ఉంటే ఉండకపోతే ఎవరు వచ్చినా మనకి ఏ భయం ఉండదు. మన మనసు అంతా సీఎం మీద లేదు, పిఎం మీద లేదు, మన మనసంతా ఎవరి మీద ఉంటుంది తెలుసా? నజరుడైన యేసు మీద ఉంటుంది. అందుకే ఈయన్ని బలంగా నమ్మిన వాళ్ళు ఎలా ఉంటారు చెప్పినా, బయట రాజకీయం ఎంత మార్పులకు గురైనా, వింటున్నాగా రాజకీయాలు ఎలా జరుగుతున్నాయో, ఎంత మార్పులకు గురైనా మన మనసు ఇక్కడ ఉండదు. మన నాయకుడు ఎలా అయిపోయాడు, మనకు ఈ నాయకుల మీద లేదు. మన నాయకుడు ఎవరు చెప్పండి? ఆయన కోసం కనబడతాడు. నా రాజు త్వరలోనే మేఘాల మీద రాబోతున్నాడు, నా మనసంతా ఆయన మీద ఉంది, ఆయనే నాకు ఇస్తాడు, ఆయనే నన్ను పోషిస్తాడు, ఆయనే నన్ను నడిపిస్తాడు. చరిత్రలో నడిపించిన ఆయన నన్ను కూడా నడిపిస్తాడు. అరణ్యంలో నీటి చుక్క పచ్చని మొక్కలేనప్పుడు నీళ్ళు ఇచ్చిన వాడు, అరణ్యంలో ఆహారం కురిపించిన వాడు, నాకు కూడా ఆహారం ఇచ్చి నడిపించాడు. ఎవరైతే బలంగా నమ్ముతారో ఆ యేసుప్రభుని ఎత్తుక్కుంటూ జ్ఞానంలో వస్తారు. ఇప్పుడు చెప్పండి, తూర్పు దేశపు జ్ఞానులు 2 సంవత్సరాల ప్రయాణం చేసి ఎందుకు వచ్చారంటే, ఈ రాజరికం మాకు కావాలి, ఈ రాజరికం మాకు కావాలి. ఒకవేళ ఈయన కూడా మీరు తూర్పు దేశపు జ్ఞానులాగే చూస్తే ఆయన రాజ్యాన్ని నీతిని ఎతకండి, ఆయన మనసు ఏంటో తెలుసుకోండి. నీకు వాకులు కావాలా? ఈ నాయకులు ఇస్తారు లేదో నాకు తెలియదు, కానీ తగిన సమయం దీన్ని ఖచ్చితంగా మీకు ఇస్తారు. నీకు పిల్లలు కావాలా? మరి చెప్తున్నాను,
నీకు సరైన వైద్యం ఈ లోకంలో నీకు అంతా లేదో నాకు తెలియదు, కానీ నీకు తగిన సమయం అంది నీ పిల్లల్ని నీకు అనుగ్రహిస్తా. నీకు ఇల్లు వాకిల ఆరోగ్యం ఏది కావాలన్నా ఈ నమ్ముకో, ఖచ్చితంగా నీకు ఇస్తాను. అందుకే ఏ నాయకుల దగ్గర పరిగెట్టకండి, ఏ జెండాలో మోయకండి, మీ పిల్లలను కూడా ఉడిగించేసే పనులు చేయకండి. సౌలు కాలం దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏ రాజులు మనకి ఏమీ చేయరు, ఏ నాయకులు ఏమీ చేయరు. మీ పిల్లల్ని దేవుని కోసం చదివించండి, దేవుని రాజ్యానికి మహిమకరంగా చదివించండి, మీ సంఘాలకి మీ ఊరికి దీవెనకరంగా చదివించండి. దేవుడి మీద ఆనుకోండి, మీ ఆరోగ్యాలు కాపాడతాడు, మీ పిల్లల భవిష్యత్తు కాపాడతాడు, మీ పిల్లల భవిష్యత్తు కాపాడతాడు, వాళ్ళ ఉద్యోగాలు కాపాడతాడు. మీకు దేవుడు దీవెనకరంగా అనేక కార్యక్రమాలు నడిపించి ఎదుగో అనేకులకు దీవెనకరంగా మిమ్మల్ని మార్చేస్తాడు. ఇది మానేసి ఈ రాజుని ఇలా చూడకుండా 25నంట చెప్పండి నీకు ఏగి తెచ్చా మాకు చిన్న మొక్కెట్టు అన్నారు. అసలు డిసెంబర్ 25కే కాదు చదువుకోవాల్సింది ఈ అధ్యాయం చెప్పండి. ఎవ్రీ టైం చదువుకోవాల్సిన అధ్యాయం ఏంటి చెప్పండి. సువార్తల మద్రజాలు. క్రిస్మస్ చేసుకుంటామని మా అత్తయ్య గారు ఈ అధ్యాయం రాయలేదు. చెప్పండి. నీ చుట్టూ ఎలాంటి రాజకీయం ఉందో చూసుకో, నీ చుట్టూ ఎలాంటి నాయకత్వం ఉందో చూసుకో. ఈ నాయకులు ఎవరో చేయలేనిది నీ నాయకుడు ప్రభువు చేస్తున్నాడని చెక్ చేసుకుని ఆయన యొద్దకు రా, నీకు శాంతి సమాధానం అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ అందరికీ ఈ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. మీలువైన సంగతులు చరిత్రలో మూలాల నుంచి మేము చూసాం తండ్రి. ఆదాము కానీ తండ్రి, ప్రవక్తలు కానీ, నాయకులు కానీ, నీతిమంతులు కానీ ఎవ్వరూ తండ్రి మీ చిత్తంలో ఒక అడుగులు తప్పటి అడుగులు తండ్రి పొరపాటు అడుగులు వేశారు తండ్రి. మానవుడు అన్నవాడు తోటి మానవుడిని సరిగ్గా నడిపించలేడని తండ్రి మీ చరిత్ర చెప్పకనే చెబుతుంది తండ్రి. అందుకే మాకు మనుషులు నాయకులు కాదు, మాకు నాయకత్వం తండ్రి మీ కుమారుడే, మా రాజు మీ కుమారుడే. మాకు ఈ లోకంలో ఉన్న తండ్రి ఎవరు ఏ వ్యక్తులు తండ్రి మా కష్టాన్ని కన్నీరుని తీర్చలేరు, తొలగించలేరు. మా బాధ సాధకాలన్నీ మీ కుమారుడికి చెప్పుకుంటే ఆయన పేరు ఇమ్మానుయేలు, దేవుడే మాకు తోడు దీవెన తండ్రి. ఆయన కిందకు వచ్చిన ఎవరైనా తండ్రి ధైర్యం కలిగి జీవిస్తారు తండ్రి. పేదరికంలో ఉన్న ఒక ధైర్యం ఉంటుంది, ఇబ్బందులు ఉన్నా ఒక ధైర్యం ఉంటుంది. ఆయన అలా ఎవరైతే చూడగలుగుతారో తూర్పు దేశపు జ్ఞానులే జ్ఞానులు కాదు తండ్రి, ఆయన అలా అర్థం చేసుకున్న ప్రతి ఒక్కరూ జ్ఞానులే తండ్రి. మీ కుమారులను ఆశీర్వదించాడు. నడిపిస్తున్న అధ్యక్షుల వారిని, నా ముందు మాట్లాడిన తమ్ముడిని, ఈ సంఘం కొరకు పాటుపడుతున్న ప్రతి ఒక్క కుమారుని తండ్రి బలపరచండి తండ్రి. తమ్ముళ్ళని, చెల్లెల్ని, వచ్చిన కుటుంబీకులందరినీ మీరు ఆశీర్వదించి నడిపించండి తండ్రి. ఎవరైనా మమ్మల్ని శత్రులుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలిగితే వాళ్ళని దీవించండి. వాటిని మీ చేతులకు అప్పగిస్తూ మా మిత్రులను శత్రులను మీ చేతుల్లో పెడుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా విలువైన అమూల్యమైన వర్తమానాన్ని సహోదరులు చెప్పడం జరిగింది. చాలా చక్కగా వివరించి చెప్పడం జరిగింది. కనుక విన్న వాక్యాన్ని మీ హృదయాల్లో పదిలిపరుచుకొని వాటి ప్రకారం బ్రతకాలని మనవి చేసుకుంటున్నాం. అలాగే నెలలో ఒక ఆదివారం జేమ్స్ అన్ని గారు కానీ అలాగే సురేష్ అన్ని గారు కానీ సంఘానికి రావడానికి ప్రయత్నం చేస్తానన్నారు. దేవుని కృపను బట్టి నెలలో ఏదో ఒక ఆదివారం ఇక్కడ ఆయన సువార్త చేయడానికి వస్తారు. అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆసక్తి కలిగిన వారు ప్రతి ఒక్కరూ వాక్యాన్ని వినడానికి రమ్మని ఇది మా ఆహ్వానం తెలియజేస్తున్నాం. దాన్ని ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోండి. అలాగే ముగింపు ప్రార్థన ఆశీర్వాదం అయిన అనంతరం చాలామంది పెద్దవాళ్ళ పేర్లు ఉన్నాయి, వారందరూ పిలుస్తాను. వారు మాత్రమే ఈ స్థలంలో ఉండి మిగిలిన వారందరూ భోజన కార్యక్రమానికి వెళ్ళవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే వారికి దుప్పట్లు ఇవ్వడం జరుగుతుంది కనుక వారందరూ తీసుకొని భోజనానికి వెళ్ళవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. నేను ఎవరైతే పేర్లు పిలుస్తానో
వారందరూ మాత్రం ఇక్కడ ఉండి మిగిలిన వారు భోజనానికి వెళ్ళండి. అలాగే ఈ మీటింగ్స్కి పెద్ద లోటుగా జాన్సన్ అనే గారు మిగిలిపోయారు. ఆయనకి ముందుగానే తెలిసేమో రావడానికి అవ్వదని, కానీ మాకెవరికి చెప్పకుండా కార్యక్రమం మేము డిసప్పాయింట్ అయిపోయి ముందుకు జరగమని అన్నయ్య గారు చెప్పకుండా ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నాను అన్నారు, కానీ మొత్తానికి రాకుండా అయిపోయింది. చాలా వరకు డిసప్పాయింట్గానే మేము చేసాము. ఏ విషయాన్ని కూడా సరిగ్గా చేయలేకపోయాం. ప్రతి మీటింగు, ప్రతి విషయం, ప్రతి కార్యక్రమం కూడా అన్నీ ముందుండి చాలా అంటే చాలా చక్కగా జరిగించేవారు. కానీ ఈసారికి మేము సరిగ్గా చేయలేకపోయాం. దేవుని కృపను బట్టి మీరందరూ వచ్చారు. మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మీరు స్వీకరించి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో మరొకసారి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఈ 2 రోజులు వినబడిన వర్తమానాలన్నింటినీ కూడా మీ హృదయాల్లో బదిలీపరుచుకొని మన కుటుంబాలతో సహా దేవునికి దగ్గరగా బ్రతికే స్థితిని మనందరికీ దేవుడి దయచేయలాగిన ప్రతిదినం మీ అన్నదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అమ్మ ఇంకెవరు వెళ్ళొద్దు, ప్రతి ఒక్కరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకున్న తర్వాత నేను పెద్దవారి పేర్లు పిలుస్తాను, వారు మాత్రమే ఉండి మిగిలిన వారు భోజనానికి వెళ్దాం. దయచేసి ఎవరు వెళ్ళిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకొని సెలవు తీసుకుందాం. ప్రార్థించవలసిందిగా సహోదరులకి జేమ్స్ అని గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ప్రార్థన చేద్దామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఈ సభను 2 రోజులు తండ్రి మర్యాదగా క్రమంగా మీరు నడిపించినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. విలువైన వాక్యాన్ని వినిపించారు, అర్థమైన వారు ధన్యులు. ఆ వాక్యాన్ని పడిచేవని పెడితే వారి ఆత్మలకు వారే ఉత్తరవాదులు తండ్రి. మిగిలిన భోజన కార్యక్రమంలో సమృద్ధిని మీరు దయచేయండి, ఆరోగ్యమును శక్తిని అనుగ్రహించండి. అంటే ఏ లోటుపాట్లు లేకుండా ఆర్థికంగాను ఆత్మీయంగాను ఈ సంఘాన్ని వచ్చిన వారందరినీ బలపరుస్తారని కోరుతూ, మీరు చేస్తున్న సేవా పరిచర్ని బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ, ప్రతి ఒక్కరిని తండ్రి ఈ ప్రాంతంలో సేవం చేస్తున్న అనేక దైవజనులను కూడా మీరు దీవించి బలపరుస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఇప్పటి వరకు చాలా ఓపికగా విన్న మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకున్నాను. ప్రతి ఒక్కరూ భోజనానికి వెళ్ళండి. నేను పిలిచిన పేర్లు మాత్రమే ఇక్కడ ఉండి దుప్పట్లు తీసుకుని వెళ్ళవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. హలో హలో పేర్లు పిలుస్తాను, జాగ్రత్తగా వినండి. పార బోరమ్మ గారు, నామ లక్ష్మి గారు, గోక మంగమ్మ గారు, చింతా మేరీ గారు, మాదే రూతు గారు, బులిపే వీరబులు గారు, కాకర కాసులమ్మ, ఎర్రంశెట్టి సత్యనారాయణ, పులప చంటమ్మ గారు, జడ్డా సారమ్మ, ఎర్రచెట్టు బుల్లిబాబు, కెజియా గారు, చిన్నశంకర్లపూడి, మోరా అప్పలకొండ గారు, మోరా శేషారావు గారు, మోరా పాపమ్మ గారు, పిట్ట రాఘవమ్మ గారు, వడ్డీ నాగరత్నం గారు, సొంసాల గనిలక్ష్మి గారు, శెట్టిబొత్తుల మార్తమ్మ, మాసా కుమారి గారు, ఈసరప చక్రమ్మ గారు, మరియమ్మ గారు సరబవారు, వేలంక నుండి నాగమణి, వేలంక నుండి నాగమణి గారు, రంప సతీశమ్మ, వేలంక నుండి అచ్చియమ్మ గారు, అలాగే శోభారాణి గారు, రమణమ్మ గారు వేలంక, లక్ష్మి గారు వేలంక, వరాలు గారు,
పద్మ గారు శరభవరం, అలాగే లోవ గారు శరభవరం, చిట్టమ్మ గారు, వాసారాజమ్మ గారు, గంగమ్మ గారు, నీలపల్లి గంగమ్మ గారు, చంద్రకాంత గారు, బర్రె శేషరత్నం గారు. అలాగే మూర సుబ్బయ్యమ్మ గారు, ఏరుగుల రాజమ్మ గారు, గనిలక్ష్మి గారు, గుర్రె నూకలమ్మ గారు, కంగోలు వెంకయ్యమ్మ గారు, ఎద్దు భద్రమ్మ గారు, గెద్దడ గన్నమ్మ గారు, మద్దెల మహాలక్ష్మి గారు, చిక్కల దేవకాంతం గారు, వేలంక చర్చి నుంచి వాసారాజమ్మ గారు, సెట్టుబత్తుల మార్తమ్మ, కాకర గంగాదేవి, మూర అప్పలరాజు, సింహాచలం, కప్పల చిట్టమ్మ, బత్తిన మార్తమ్మ. పిలిచిన వారందరూ వచ్చినట్లయితే, ఒకవేళ వారు ఎవరన్నా లేకపోతే వారి బంధువులన్నా వచ్చి తీసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. శివాని గారు అక్కడ ఉన్నారు, శివకర్ణ గారు, అలాగే గ్లోరీ గారు, లక్ష్మి గారు, రాజక్క గారు. మీరు త్వరితంగా వచ్చినట్లయితే మీ చేతుల మీదుగా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, వారందరికీ మీరు ఏర్పాటు చేసిన దుప్పట్లు ఇవ్వాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. గ్లోరీ గారు, రాజు గారు, లక్ష్మి గారు, అలాగే మల్లిక గారు. మల్లిక గారు ఎక్కడున్నారు? సహోదరి మల్లిక గారు, మీరు నలుగురు ఈ స్థలానికి వచ్చినట్లయితే మీ చేతుల మీదుగా వీళ్ళందరికీ అందజేయడం జరుగుతుంది. నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా,
బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసా